హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ ఎంసెట్ 2023 ఎగ్జామ్కి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకునేటువంటి లింకు తెలంగాణ ఎంసెట్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. దాని యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి. అక్కడ మీరు ఆ డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ని క్లిక్ చేసినట్లయితే తెలంగాణ ఎంసెట్ వెబ్సైట్లోకి వెళతారు. అక్కడ మీకు ఈ ఫ్రంట్ పేజీ ఇలా కనిపిస్తుంది. ఈ ఫ్రంట్ పేజ్లో డౌన్లోడ్ హాల్ టికెట్ E&AM అని ఉంది. అంటే ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ అని అర్థం. సో ఇక్కడ దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీ యొక్క హాల్ టికెట్ ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు మీ యొక్క హాల్ టికెట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ డౌన్లోడ్ చేసినటువంటి హాల్ టికెట్ కూడా నేను ఒకటి శాంపిల్ పెట్టానండి. దాని మీద కూడా మనకి ఏమేమి తీసుకువెళ్ళాలి, అలాగే ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి ఉంటాయి, ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇచ్చారు. ఒకసారి చూద్దాము. ఓకే, ఇప్పుడు హాల్ టికెట్ ని చూపించే ముందు అసలు ఏ డేట్స్ లో మనకి ఈ ఎగ్జామ్ ని కండక్ట్ చేస్తున్నారు అనేది ఒకసారి మరలా రివైజ్ చేస్తున్నాను. ఇక్కడ డేట్ అండ్ టైమ్ ఆఫ్ టిఎస్ ఎంసెట్ 2023 ఎగ్జామినేషన్ అన్నారు. అంటే డేట్స్ ఇచ్చారు, అలాగే టైం కూడా స్పెసిఫై చేశారు. 4 noon అంటే మార్నింగ్ అండి, ఆఫ్టర్నూన్ అంటే మధ్యాహ్నం. ఓకే, సో ఎవరికైతే హాల్ టికెట్ లో 4 noon ఎగ్జామ్ అని వచ్చిందో వాళ్ళు 9 గంటల నుండి 12 గంటల వరకు మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అలాగే మధ్యాహ్నం ఎగ్జామ్ ఏఎన్ అని వస్తే మీకు టైము ఇప్పుడు 3 గంటల నుండి 6 గంటల వరకు మీ ఎగ్జామ్ జరుగుతుంది అని అర్థం. తెలంగాణ ఎంసెట్ అనేది ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఆన్లైన్ సెంటర్స్ లో మాత్రమే ఈ ఎగ్జామ్ ని కండక్ట్ చేస్తారు. ఓకే, ఇక్కడ చూసినట్లయితే అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ అంటే బైపీసీ స్టూడెంట్స్ అండి. బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఈ తెలంగాణ ఎంసెట్ కి అప్లై చేశారో వాళ్ళు మే 10వ తారీఖు 11వ తారీఖు 4 noon అండ్ ఆఫ్టర్నూన్ 2 రోజులు కూడా ఉదయం మధ్యాహ్నం జరుగుతూ ఉంటుంది. మీ హాల్ టికెట్ లో మీకు ఏ రోజు ఎగ్జామ్ ఉంది అని ఉంటే దాని ప్రకారంగా మీరు వెళ్ళి అటెండ్ అవ్వాలి. అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది 10-11 తారీఖుల లోపు ఈ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో జాగ్రత్తగా చూసుకోండి మీ డేట్ ఎప్పుడు వచ్చింది, టైం ఎప్పుడు వచ్చింది, సెంటర్ ఎక్కడ వచ్చింది అనేది. అలాగే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఎంసెట్కి అప్లై చేయడం జరిగింది. ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అయితే 12, 13, 14 మే నెల 4 noon అండ్ ఆఫ్టర్నూన్ ఉదయం మధ్యాహ్నం 3 రోజులు జరుగుతుందండి. సో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఈ 3 days లో మాత్రమే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అలాగే ఉదయం మధ్యాహ్నం 2 పూట్ల మీకు మీ హాల్ టికెట్లో ఏ టైం ఉంటే దాని ప్రకారం ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీకు శాంపుల్ హాల్ టికెట్ని ఒకసారి చూపిస్తాను. అంటే నేను ఒక స్టూడెంట్ది నేను డీటెయిల్స్ అన్ని కూడా ఫీడ్ చేసి చూపిస్తున్నానండి. టిఎస్ ఎంసెట్ 2023 ఇది హాల్ టికెట్ అండి. ఈ హాల్ టికెట్లో ఇక్కడ మనకి 10/5/2023 వెన్స్డే అంటే ఆ స్టూడెంట్కి 10వ తారీఖు అంటే వెన్స్డే రోజున ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు ఎగ్జామ్ ఉంది అని వచ్చింది. ఇలా ఉంటుందన్నమాట స్టూడెంట్స్కి. అంటే మీకు మీ హాల్ టికెట్ మీద డేటు టైము ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారం ఎగ్జామ్కి వెళ్ళండి. ఈ స్టూడెంట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ కాబట్టి అంటే బైపీసీ స్టూడెంట్ కాబట్టి ఏఎం అని ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్ కూడా నేను జస్ట్ ఎరేజ్ చేస్తానండి అంటే సెక్యూరిటీ పర్పస్ వలన. నెక్స్ట్ టెస్ట్ సెంటర్ అండి. ఈ టెస్ట్ సెంటర్ అంటే మీరు ఎగ్జామ్ ఎక్కడ రాయబోతున్నారు అనేది ఆ సెంటర్ యొక్క నేము అడ్రస్ అనమాట. ఆ సెంటర్కి ఒక కోడ్ ఉంటుంది, అదే ఇక్కడ 8031. సో మీరు కూడా ఏం చేయాలి అంటే ఇప్పుడు నీట్ ఎగ్జామ్ ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యారు బైపీసీ స్టూడెంట్స్ అయితే. అలాగే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇప్పటి వరకు ఎగ్జామ్ రాయలేదు కాబట్టి ఫస్ట్ టైం కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళబోతున్నారు కాబట్టి ఎవరైనా సరే బైపీసీ స్టూడెంట్ అయినా ఎంపీసీ స్టూడెంట్ అయినా తప్పనిసరిగా మీ పేరెంట్స్ని ఒక రోజు ముందు మీకు ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ వచ్చిందో కనుక్కొని రమ్మనండి. అంటే వెళ్ళి చూసి రావాలి. ఆ సెంటర్కి వెళ్ళి మీకు వచ్చినటువంటి ఈ సెంటర్ కోడ్ మీ పేరెంట్స్ వెళ్ళి చూసినటువంటి సెంటర్ కోడ్ రెండు సేమా కాదా అనేది చెక్ చేసుకోవాలి. అర్థమైంది కదండి. తర్వాత మీ ఇంటి దగ్గర నుండి లేదా మీ ఊరు నుండి ఎంత టైం పడుతుంది అనేది కూడా మీరు టైంను కూడా క్యాలిక్యులేట్ చేసుకొని మీరు ఎన్ని గంటలకు బయలుదేరితే ఇన్ టైంలో ఎగ్జామ్ హాల్కి రీచ్ అవ్వగలుగుతారు అనేది క్యాలిక్యులేట్ చేసుకొని దాని ప్రకారం ప్లాన్ చేసుకోవాలి. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ కంప్లీట్ అడ్రస్ ఉంటుందండి. ఇదే అడ్రస్ని ఫాలో అవుతూ వెళితే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ బై ది క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ నంబర్ అంటే స్టూడెంట్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనమాట ఇది. అంటే వీళ్ళు అప్లికేషన్ పెట్టినప్పుడు అప్లికేషన్ మీద ఉంటుంది కదండి, ఆ నెంబర్ అనమాట ఇది. నెక్స్ట్
క్యాండిడేట్స్ నేమ్. ఇవన్నీ కూడా మనమేమి చేయమండి. ఆల్రెడీ ప్రింటెడ్ డేటా వచ్చేస్తుంది. సో, జస్ట్ వాటిని అబ్జర్వ్ చేసి మీరు ఎగ్జామ్ హాల్‌కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా సిగ్నేచర్స్ చేస్తారు కాబట్టి, అక్కడ ఉన్నవి మీ హాల్ టికెట్ మీద ఉన్నవి 2 ఒకటేనా కదా చెక్ చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్యాండిడేట్స్ నేమ్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబరు, మీడియం ఆఫ్ టెస్ట్ ఆప్టెడ్, అడ్రస్. ఇవన్నీ ప్రింటెడ్ ఉంటాయి. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అంతే. మీరు చూడాల్సింది. ఓకే. ఇప్పుడు మీరు క్వెషన్ పేపర్‌ని ఏ మీడియంలో అటెంప్ట్ చేయబోతున్నారు? ఇంగ్లీష్ అండ్ తెలుగు అని పెట్టాను. అంటే ఈ 2 లాంగ్వేజెస్‌లో మీ క్వెషన్ పేపర్ ఉంటుంది అని అర్థం. ఓకే. కొద్దిమంది ఇంగ్లీష్ అండ్ ఉర్దూ అని పెట్టుకోవచ్చు. సో, మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు ఏదైతే చూజ్ చేసుకున్నారో దాన్ని బట్టి వస్తుంది. అంతేగాని వీళ్ళు ఎలా పడితే అలా మీకు అలాట్ చెయ్యరు. అలాగే అడ్రస్ కూడా మీది కరెక్టో కాదో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. ఏదైనా మిస్టేక్స్ ఉంటే గాని ఎగ్జామ్ హాల్‌లో కూడా వాళ్ళకి ఒకసారి చెప్పండి. వాళ్ళు ఏదైనా చేంజ్ చేస్తే చేస్తారు. లేదు అంటే కౌన్సెలింగ్ అప్పుడు మరలా చూసుకొని చేంజ్ చేసుకోవచ్చు. కంగారు లేదు. అలాగే కేటగిరీ, జెండరు, అలాగే లోకల్ స్టేటస్. ఆంధ్ర యూనివర్సిటీ ఏయూ అని ఉంది. ఇక్కడ కొంచెం టిపికల్‌గా ఏమవుతుందంటే, ఇక్కడ కొంచెం ప్రాబ్లమ్ వస్తుందండి. అప్లికేషన్స్ ఫిల్ చేసేటప్పుడు అంటే పర్టిక్యులర్‌గా బైపీసీ స్టూడెంట్స్ వాళ్ళకైతే ఎక్కువ ప్రాబ్లమ్ ఇది. బైపీసీ వాళ్ళేంటంటే ఎక్కువ లాంగ్ టర్మ్స్‌కి వెళ్తూ ఉంటారు. ఈ లాంగ్ టర్మ్‌కి వాళ్ళ స్టేట్‌లో కాకుండా వేరే స్టేట్‌కి కూడా వెళ్లి చదువుతూ ఉన్నప్పుడు, వీళ్ళు ఆ ఇన్‌స్టిట్యూట్‌లో అప్లికేషన్స్‌ని ఫిల్ చేయించుకుంటారు. ఆ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు ఆంధ్రాలో అప్లికేషన్ ఫిల్ చేస్తున్నారు అనుకోండి. కానీ స్టూడెంట్ తెలంగాణ నుండి ఇక్కడికొచ్చి జాయిన్ అయ్యారనుకోండి. వీళ్ళు పొరపాటున ఏయూ స్టూడెంట్ అనుకోని ఏయూ అని పెట్టేస్తారు. అర్థమైంది కదా! అంటే యాక్చువల్‌గా ఆ స్టూడెంట్ తెలంగాణ స్టూడెంట్ లోకల్ స్టేటస్. బై మిస్టేక్ జరుగుతుంది. కానీ దానివల్ల మీరు ఎటువంటి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ఇవి పెద్ద ప్రాబ్లమ్ కాదు. సో, ఈ ఎగ్జామ్ హాల్‌కి వెళ్ళేటప్పుడు మీరు ఇదే హాల్ టికెట్‌ని పట్టుకొని వెళ్ళండి. మీరు ఎగ్జామ్ హాల్‌లో చెప్పండి వీలైతే. వాళ్ళు కరెక్ట్ చేస్తే చేస్తారు. లేదంటే కంగారు పడాల్సింది లేదు. కౌన్సెలింగ్ అప్పుడు మీ సర్టిఫికేట్స్‌ని వెరిఫై చేసి మరలా వాళ్ళు ఫిజికల్‌గా కూడా వెరిఫై చేస్తారు. అప్పుడు మీ స్టేట్ కరెక్టా? కాదా? అనేది చెక్ చేసుకుంటారు. అలాగే మీరు ఇక్కడ అప్లికేషన్ పెట్టినప్పుడు అప్‌లోడ్ చేసినటువంటి ఫోటోనే ఇక్కడ కనిపిస్తుందనమాట. ఇది కూడా నేను జస్ట్ ఎరేజ్ చేశాను. ఓకే. అలాగే ఇక్కడ మీ సంతకం ఉంటుంది. ఇది కూడా ప్రింటెడ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అన్నారు. ఇక్కడ స్టూడెంట్ సంతకం చేయాలి. కానీ టు బి సైన్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ది ఇన్విజిలేటర్ అన్నారు. అంటే ఇంటి దగ్గర చేయకూడదండి. ఎగ్జామ్ హాల్‌కి వెళ్ళిన తర్వాత మీ ఎగ్జామ్ హాల్ ఇన్విజిలేటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎదురుగా మీరే ఈ అడ్మిట్ కార్డ్‌కి సంబంధించిన స్టూడెంట్ అనే ప్రూఫ్ కోసం వాళ్ళ ఎదురుగా సంతకం చేయాల్సి ఉంటుంది ఇక్కడ. క్లియర్? ఇదొక్కటే మీరు అక్కడ చేయాల్సినటువంటిది. ఇంకా ఇవేమీ మీరు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ టు ది క్యాండిడేట్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే నీట్ ఎగ్జామ్‌లో ఈ ఇన్‌స్ట్రక్షన్స్ గురించి ఎన్ని వీడియోస్ చేసినా సరే, ఎంతమంది వీడియోస్‌లో చెప్పినా కూడా స్టూడెంట్స్ వాళ్ళు అనుకున్నది చేశారు చాలామంది. ఏమైతే పెట్టుకొని వెళ్ళొద్దన్నామో, డ్రెస్ డ్రెస్ కోడ్ కూడా ఎలా ఉండాలి అని చెప్పామో, అవన్నీ పట్టించుకోకుండా వాళ్ళు అంటే పొరపాటున అవ్వచ్చు, లేదా నిర్లక్ష్యంగా అవ్వచ్చు. ఏదేమైనా సరే అక్కడికి వెళ్ళిన తర్వాత గేట్ బయట చాలా స్ట్రగుల్ అయ్యారు. సో, దయచేసి అలాంటి పని మరలా రిపీట్ అవ్వకుండా చూసుకుంటారు అనే ఉద్దేశంతో నేను మరలా ఇక్కడ కూడా ఈ ఎంసెట్ ఎగ్జామ్‌కి సంబంధించినటువంటి ఇన్‌స్ట్రక్షన్స్‌ని కూడా ఒకసారి చదివి మీకు వినిపిస్తాను. ఓకే. మీరు దయచేసి ఇన్‌స్ట్రక్షన్స్‌ని వినటమే కాదండి, ఈ వీడియో మీకు అర్థం కావటం లేదనుకోండి, ఒకసారి కాకపోతే రెండోసారి వినండి. రెండోసారి కూడా అర్థం కాకపోతే మూడోసారి వినండి. చాలామంది స్టూడెంట్సు నేను దాదాపు ఒక అరగంట పైనే నా వీడియో లెంత్ ఉంటుందండి. అయినప్పటికీ కూడా అడిగిన క్వెషన్సే అడుగుతూ ఉంటారు. క్వెషన్ అడిగేటప్పుడు వీడియోలో అసలు చెప్పారా లేదా మేడం ఆ పాయింట్ గురించి? ఏం చెప్పారు అనేది ఒకసారి వినండి. నేను కూడా ప్రతి స్టూడెంట్‌కి ఒక 20 సార్లు, 30 సార్లు అదే క్వెషన్ ఆన్సర్ చేయాలి అంటే అన్నెసెసరీ కదా! టైం వేస్ట్ కదా నాకు కూడా. వేరే పని ఉంటుంది కదా నాకు. సో, అనవసరంగా ఆ పనిని మానేసి నేను కేవలం మీకు ఒకవేళ పాపం వీళ్ళు అర్జెన్సీలో ఉన్నారేమో, అత్యవసరమేమోనని నేను కమెంట్స్ చదవాల్సొస్తుంది రోజు. సో, ఒక్కసారి వీడియోని పూర్తిగా క్షుణ్ణంగా చదవండి. మీ ఇంట్లో వాళ్ళు కూర్చొని డిస్కస్ చేసుకోండి. ఏం చెప్తున్నారు ఈ వీడియోస్‌లో?
అవి మనకి ఏదైనా యూస్ఫుల్ పాయింట్స్ ఉన్నాయా, ఒక నోట్బుక్ పెట్టుకొని చక్కగా రాసుకోండి. అప్పుడు మీరు మర్చిపోవటం అనేది ఉండదు. క్లియర్? ఫస్ట్ పాయింట్ వచ్చేసి ద క్యాండిడేట్ ఈజ్ అడ్వైజ్డ్ టు విజిట్ ది టెస్ట్ సెంటర్ వెల్ ఇన్ అడ్వాన్స్ టు గెట్ ది అక్వైంటెన్స్ విత్ ది లొకేషన్ ఆఫ్ ది టెస్ట్ సెంటర్ అన్నారు. అంటే ఒక రోజు ముందు అసలు ఏ ఏరియాలో ఉందో ఆ సెంటరు, మీ ఇంటి దగ్గర నుండి మీ ఊరు నుండి ఎంతసేపు పడుతుంది టైము, అసలు వెళ్ళడానికి రూట్ ఏంటి, అక్కడ వెహికల్స్ వెళ్తాయా లేదా, ఆటోలు ఉంటాయా లేదా, లేదా బస్సెస్ తిరుగుతాయా లేదా, ఇవన్నీ కూడా మీరు చూసుకొని రావాలి. స్టూడెంట్ అంటే స్టూడెంట్ కాదండి, వాళ్ళ యొక్క పేరెంట్ చేయాల్సినటువంటి పని ఇది. ఇక్కడ స్టూడెంట్ అని చెప్పారు కానీ స్టూడెంట్ చదువుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు డిస్టర్బ్ అవ్వకూడదు. పేరెంట్స్ మీ బాధ్యత. వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, ఆ రూట్ లో ట్రాఫిక్ జామ్ ఏమైనా ఉంటుందా, ఇవన్నీ చూడాలి. నీట్ ఎగ్జామ్ రోజు చూసామండి, కొద్దిమంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయకుండా వెనక్కి వెళ్ళిపోయారు. వాళ్ళ మానసిక స్థితి ఏంటి చెప్పండి. వాళ్ళు ఎంతో కష్టపడి చదివి ఎగ్జామ్ హాల్ దగ్గరికి వెళ్ళి ఇన్ టైంలో వెళ్ళక 1 మినిట్ లేట్ అయ్యి క్యాన్సిల్ అయినటువంటి స్టూడెంట్స్ కూడా చాలా మంది టీవీలో చూపించారు మనకి లైవ్ లో. ఆ మిస్టేక్స్ దయచేసి రిపీట్ అవ్వనివ్వద్దు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ద క్యాండిడేట్ విల్ బి పర్మిటెడ్ ఇన్ టు ది ఎగ్జామినేషన్ హాల్ ఫ్రమ్ 7:30 AM ఆన్వర్డ్స్ ఫర్ ఫోర్నూన్ సెషన్ అండ్ 1:30 PM ఆన్వర్డ్స్ ఫర్ ఆఫ్టర్నూన్ ఏఎన్ సెషన్ అన్నారు. మార్నింగ్ 9 గంటల నుండి 12 గంటల వరకు జరిగే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఎగ్జాము, వాళ్ళు 7:30కే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళడానికి పర్మిషన్ ఉంది. కాబట్టి మీరు 7:30కి ఎగ్జామ్ హాల్ గేట్ బయట రెడీగా ఉండండి. వాళ్ళు గేట్ లోపలికి మిమ్మల్ని అలౌ చేస్తారు. అర్థమైంది కదా? అలాగే మధ్యాహ్నం 3 గంటల నుండి 6 గంటల వరకు ఎగ్జామ్ ఎవరికైతే ఉందో ఆ స్టూడెంట్స్ 1:30 కల్లా కూడా గేట్ దగ్గర రెడీగా ఉండాలి. 1:30కి ఎగ్జామ్ హాల్ లోపలికి అలౌ చేస్తారు. ఓకేనా? ఈ 2 పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఎగ్జామ్ ఎన్నింటికి అయిపోతుంది అంటే 12 గంటలకు షార్ప్గా అయిపోతుందండి. ఒక్క మినిట్ కూడా మీకు ఎక్స్ట్రా ఇవ్వరు. అర్థమైంది కదా? అలాగే సాయంత్రం కూడా 6 గంటలకు షార్ప్గా అయిపోతుంది ఎగ్జామ్. అంతేగాని మాకు టైం సరిపోలేదు, ఎక్స్ట్రా టైం ఇవ్వండి, మేము లేటుగా వచ్చాము, మాకు ఎక్స్ట్రా టైం ఇవ్వండి అంటే అది కుదిరే పని కాదు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి హాల్ టికెట్ షల్ బి ప్రొడ్యూస్డ్ అట్ ది ఎంట్రన్స్ ఆఫ్ ది టెస్ట్ సెంటర్ and also in the examination hall, failing which the candidate will not be allowed to write the test. Candidate will be permitted for the examination only after their credentials are verified by the test center officials. మీరు ఎగ్జామ్ హాల్ గేట్ దగ్గర ఎంటర్ అయ్యేటప్పుడు మీ హాల్ టికెట్ చూపించాలి. ఎగ్జామ్ హాల్ లోపలికి వెళ్ళిన తర్వాత మీ హాల్ టికెట్ ని చూపించాలి. మీరు తీసుకుని వెళ్ళి చూపించకపోయినా వెరిఫై చేయకపోయినా మీ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి కుదరదు అని చెప్తున్నారు. క్లియర్? ఫోర్త్ పాయింట్ వచ్చేసి క్యాండిడేట్స్ షల్ క్యారీ ఇన్ ఎగ్జామినేషన్ హాల్. అంటే ఎగ్జామినేషన్ హాల్ లోపలికి ఏమేమి తీసుకెళ్ళచ్చు స్టూడెంట్స్ అనేది లిస్ట్ ఇచ్చారు ఇక్కడ. ఫస్ట్ వచ్చేసి బ్లాక్ అండ్ బ్లూ బాల్ పాయింట్ పెన్. బ్లాక్ కానీ బ్లూ కానీ బాల్ పాయింట్ పెన్ మాత్రమే తీసుకెళ్ళాలి, ఇంకా పెన్ తీసుకెళ్ళకూడదు. ఓకే. నెక్స్ట్ హాల్ టికెట్. హాల్ టికెట్ అంటే అడ్మిట్ కార్డ్ అంటాం కదా, ఇప్పుడు నేను చూపించాను కదా మీకు శాంపుల్, అది. నెక్స్ట్ ఫిల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తారు కదా, అది కూడా ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్ కేస్ ఆఫ్ SC/ST category only if she has not furnished the caste certificate number at the time of submission of online application form. ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు క్యాస్ట్ సర్టిఫికెట్ లో ఉన్నటువంటి నెంబర్ ని ఎంటర్ చేయకుండా సబ్మిట్ చేయకుండా ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికెట్ ని తీసుకొని వెళ్ళాలి, SC/ST కేటగిరీ స్టూడెంట్స్. సో ఎవరైతే SC/ST క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా మీరు క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకొని వెళ్ళండి. క్లియర్? నెక్స్ట్ complete the filled in online application form by affixing latest photograph and provide left hand thumb impression using stamp pad in the space provided well in advance, and it should be handed over to invigilator after signing in the presence of invigilator. అదర్వైజ్ ద క్యాండిడేట్స్ రిజల్ట్ విల్ బి విత్ హెల్డ్. అంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు దానిలో కూడా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించడానికి బాక్స్ ఉంటుంది అక్కడ. అక్కడ మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టినప్పుడు ఏదైతే అప్లోడ్ చేశారో స్కాన్ చేసి అదే ఫోటోని, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అంటించాలి.
ఓకే. అంటించి దాని ప్రక్కన బాక్స్‌లో లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ కూడా వేయాలి. సో, అంటే ఎడమ చేతి బొటనవేలు యొక్క ముద్ర వేయాలి. సో, అది కూడా ఆ యొక్క లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఎలా వేయాలి అంటే యూజింగ్ స్టాంప్ ప్యాడ్ ఓన్లీ అన్నారు. కొద్దిమంది కాటుకతో లేకపోతే ఇంక్ ఇలా చేతికి రాసుకొని వేయటం అలా చేస్తారండి. దయచేసి అలాంటివి ఏది చేయొద్దు. స్టాంప్ ప్యాడ్ ఒక రూ. 20 రూ. 30 ఉంటుందండి. చిన్నది కొనుక్కోండి చక్కగా నీట్‌గా. ముందు ఒక రఫ్ షీట్ మీద వేసి చెక్ చేసి ప్రాపర్‌గా పడుతుందా లేదా అనేది అప్పుడు మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ మీద వేయండి. ఓకే. మీరు థంబ్ ఇంప్రెషన్ వేసేటప్పుడు కొద్దిమంది డౌట్ ఏంటంటే నిలువుగా వేయాలా? అడ్డంగా వేయాలా? అనేది. మీకు బాక్స్ సైజు అడ్డంగా వెడల్పు ఉందనుకోండి, అప్పుడు అడ్డంగా వేయండి. నిలువుగా ఇచ్చారనుకోండి, నిలువుగా వేయండి. అర్థమైందా? అంటే ఆ బాక్స్ సైజుని బట్టి మీ ఫింగర్‌ని పెట్టి చూడండి ముందు. ఆ ఇంకు అంటే మీరు ఆ స్టాంప్ ప్యాడ్ మీద మీరు ఫింగర్ పెట్టకముందు ఒట్టి ఎంప్టీ ఫింగర్‌ని పెట్టండి. ఎంత సైజు ఎక్కడ పెడితే కరెక్ట్‌గా పడుతుందో చెక్ చేసి అక్కడ వేయండి. ఓకే. అంతే కాకుండా మీరు ఈ ఫిల్ చేసినటువంటి ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్‌ని ఫోటో అంటించి, మీ యొక్క ఎడమ చేతి బొటనవేలి ముద్ర వేసి, మీ ఇన్విజిలేటర్‌కి ఇచ్చేసేయాలి. ఒకవేళ ఇవ్వటం మర్చిపోయారు అనుకోండి, మీరివ్వటం మర్చిపోయినా, ఇన్విజిలేటర్ తీసుకోవటం మర్చిపోయినా, మీ ఎగ్జామ్ రిజల్ట్ అనౌన్స్‌మెంట్ చెయ్యరు రిజల్ట్. అర్థమైంది కదా! నెక్స్ట్ సిక్స్త్ పాయింట్. ద క్యాండిడేట్ షుడ్ రిటర్న్ ది డ్యూలీ కంప్లీటెడ్ ఫిల్డ్ ఇన్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ అండ్ షీట్స్ యూజ్డ్ ఫర్ రఫ్ వర్క్ బిఫోర్ లీవింగ్ ది ఎగ్జామినేషన్ హాల్. ఫెయిల్యూర్ టు డూ సో విల్ మేక్ హిమ్ హర్ లయబుల్ టు పనిష్మెంట్ యాజ్ పర్ నార్మ్స్. అంటే ప్రతి స్టూడెంట్ కూడా ఇప్పుడు ఫిల్డ్ చేసినటువంటి ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్ తీసుకొని వెళ్తున్నారు. అది మీరు రఫ్ వర్క్ చేసుకోవటానికి మీకు వైట్ పేపర్‌లు కూడా ఇస్తారక్కడ. మీరు తీసుకెళ్ళక్కర్లేదు. ఎగ్జామ్ హాల్‌లోనే ఇస్తారు. ఆ రఫ్ చేసినటువంటి ఆ పేపర్స్‌ను కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి బయటకి రావాలి. ఈ 2 గాని మీరు ఇవ్వకుండా బయటకొచ్చేస్తారు అనుకోండి ఇన్విజిలేటర్‌కి, అప్పుడు మీకు పనిష్మెంట్ ఉంటుంది అని చెప్తున్నారు. నార్మ్స్ ప్రకారంగా. అంటే రూల్స్ ప్రకారంగా మీకు పనిష్మెంట్ ఇస్తారు అని చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్ క్యారియింగ్ క్యాలిక్యులేటర్స్, మ్యాథమెటికల్, లాగ్ టేబుల్స్, పేజెస్, సెల్ ఫోన్స్, wrist watches or any other electronic gadgets and personal belongings into the examination hall is strictly prohibited. క్యాలిక్యులేటర్లు కానీ, మ్యాథమెటికల్ ఆర్ లాగ్ టేబుల్స్ ఉంటాయి కదండీ! అవి కానీ, పేజర్స్ కానీ, సెల్ ఫోన్స్ కానీ, రిస్ట్ వాచెస్ అంటే వాచ్ కూడా మీరు తీసుకెళ్ళక్కర్లేదు. అలాగే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏది కూడా తీసుకువెళ్ళకూడదు. అంతే అంతేకాకుండా మీతో పాటు మీరు ఒకవేళ మీ పేరెంట్ ఎవరు తోడు రాలేదనుకోండి, ఒంటరిగా వెళ్లారనుకోండి, మీ బ్యాగ్ మీతోనే ఉండాలి అనుకోని ఆ బ్యాగ్‌ని తీసుకెళ్లారనుకోండి, అది కూడా ఎలౌ చేయరు. సో, తప్పనిసరిగా మీరు ఒకరిని తోడు తీసుకొని వెళ్ళండి. వాళ్ళకిచ్చేసేయండి ఆ బ్యాగ్‌ని. అంతే కాకుండా అక్కడ కూడా మీకు ఎటువంటి ఫెసిలిటీ ఉండదు. ఇంటి దగ్గరే ఇక్కడ ఏదైతే తీసుకువెళ్ళకూడదని చెప్పారో అవన్నీ ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళండి. మీరు ఏమేమైతే తీసుకువెళ్ళాలి అని నాలుగో నంబర్‌లో మనకు లిస్ట్ ఇచ్చారో అవి మాత్రమే తీసుకొని వెళ్ళండి. ఇన్ కేస్ ద క్యాండిడేట్ క్యారీస్ ఎనీ పర్సనల్ బిలాంగింగ్స్ హీ ఆర్ షీ టు కీప్ దెమ్ ఔట్‌సైడ్ ది ఎగ్జామినేషన్ హాల్ ఎట్ క్యాండిడేట్స్ ఓన్ రిస్క్. అంటే అక్కడ ఎవరు బాధ్యులు కారు. మీరు మీ బ్యాగుల్ని ఎక్కడ పెట్టుకుంటారో మీ లగేజ్‌ని అది మీకే రిస్క్ అవుతుంది అని చెప్తున్నారు. ద అథారిటీస్ ఆఫ్ ది టెస్ట్ సెంటర్ విల్ నాట్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ లాస్ ఆర్ డ్యామేజ్ ఆఫ్ సచ్ ఐటమ్స్. ఒకవేళ మేము బ్యాగ్ ఇక్కడ పెట్టాము, దానిలో మా మొబైల్ ఫోన్ ఉంది, అది ఎవరో దొంగలించేశారు అని కంప్లైంట్ ఇచ్చినా సరే ఎవ్వరు పట్టించుకోరు మీకు. ఓకే. నెక్స్ట్ ఎయిత్ పాయింట్. క్యాండిడేట్స్ షుడ్ నోట్ దట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిస్క్రిపెన్సీ in the questions of bilingual papers, which is because of ambiguity in translation, if any, the English version of the question shall be treated as final. ఒకవేళ కానీ ఎవరైతే ఇంగ్లీషు, తెలుగు లాంగ్వేజెస్‌ని చూజ్ చేసుకున్నారో కాంబినేషను, తెలుగులో ప్రింట్ అయినప్పుడు పొరపాటున ఆ క్వెషన్ గాని కొంచెం అర్థం గాని విధంగా ఉంటే అక్కడేంటంటే ఈ లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్ అప్పుడు ఆ మిస్టేక్ జరుగుంటుంది అని మీరు అర్థం చేసుకొని, ఒక్కసారి ఇంగ్లీష్‌లో ఉన్నటువంటి క్వెషన్ కూడా చదివి, దాని ప్రకారంగా ఈ తెలుగులో ఉన్న దాని యొక్క అర్థాన్ని మీరు అర్థం చేసుకొని, అప్పుడు ఆన్సర్ చెయ్యండి అని చెప్తున్నారు. అంతేగాని క్వెషన్ తప్పొచ్చిందని చెప్పేసి ఎక్స్‌ట్రా మార్కులు ఇస్తారేమో అని మీరు అట్లా ఆలోచించొద్దు అని కూడా చెప్తున్నారు పర్టిక్యులర్‌గా. ఓకే. అది ఇండైరెక్ట్‌గా ఇక్కడ చెప్తున్నట్లే మనకి.
సో ఇంగ్లీష్లో ఇచ్చినటువంటి క్వశ్చన్సే ఫైనల్. అవి ట్రాన్స్లేట్ చేయక్కర్లేదు. ఇంగ్లీష్ నుండి మన యొక్క రీజనల్ లాంగ్వేజెస్కి ట్రాన్స్లేట్ చేస్తారు కాబట్టి ఆ ట్రాన్స్లేషన్లో మాత్రమే కొన్ని ఒత్తులు అలాంటివి మిస్ అవుతాయి కాబట్టి అదొకటి గమనించుకోండి అని చెప్తున్నారు స్టూడెంట్స్ని. 9వ పాయింట్, క్యాండిడేట్ ఈజ్ పర్మిటెడ్ టు రైట్ ది ఎగ్జామినేషన్ ఓన్లీ వన్స్ ఈవెన్ ఇఫ్ షీ హ్యాస్ సబ్మిటెడ్ మల్టిపుల్ అప్లికేషన్స్. పొరపాటున మీరు అప్లికేషన్స్ పెట్టినప్పుడు కానీ ఒక 2-3 అప్లికేషన్లు పెట్టినప్పటికీ కూడా మీరు ఒకసారి మాత్రమే ఎగ్జామ్ రాయాలి. అప్లికేషన్స్ పెట్టారు అంటే కోర్స్ మీకు అడ్మిట్ కార్డు కూడా వచ్చుంటుందేమో, అయినా సరే మీరు ఎగ్జామ్ హాల్కి ఒకసారే వెళ్ళాలి, ఒక అడ్మిట్ కార్డు మాత్రమే వాడాలి, ఒక్కసారే ఎగ్జామ్ రాయాలి. క్లియర్? నెక్స్ట్ 10th పాయింట్ వచ్చేసి, క్యాండిడేట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు బ్రింగ్ లూజ్ షీట్స్, బ్లాంక్ పేపర్స్ ఇంటూ ది ఎగ్జామినేషన్ హాల్ ఫర్ ది పర్పస్ ఆఫ్ రఫ్ వర్క్. Sheets for rough work will be provided in the examination hall. Candidates are required to fill the necessary data in the space provided in rough work sheets before using it. Candidate is responsible and shall hand over these sheets to the invigilator before leaving the examination center after the end of the examination. ఆల్రెడీ ఈ పాయింట్ ఇంతకుముందు చెప్పారు. మీరు బయట నుండి ఎటువంటి తెల్ల పేపర్లు కానీ ఏది తీసుకొని వెళ్ళకూడదు. ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్ మీకు ఇస్తారు, వాటి మీద రఫ్ వర్క్ చేయాలి. ఆ పేపర్ని మీరు వచ్చేటప్పుడు రిటర్న్ చేసి రావాలి. నెక్స్ట్, ఆల్ ది ఎంట్రీస్ ఆన్ షీట్స్ సప్లైడ్ బై ది కన్వీనర్ ఫర్ ది పర్పస్ ఆఫ్ రఫ్ వర్క్ మస్ట్ బి ఫిల్డ్ కరెక్ట్లీ. అంతేకాకుండా ఆల్రెడీ మీకు చెప్పారు కదా, మీరు బయట నుండి వైట్ షీట్స్ కానీ లేదా ఏది లూజ్ షీట్స్ కానీ బ్లాంక్ పేపర్స్ కానీ ఏమీ తీసుకొని వెళ్ళకూడదు. మీకు ఆల్రెడీ ఇన్విజిలేటర్సే వైట్ పేపర్స్ని మీకు ప్రొవైడ్ చేస్తారు. అయితే ఆ పేపర్స్ మీద కూడా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఏమేమి ఎంటర్ చేయాలి అనేది ఆ బ్లాంక్ పేపర్స్ మీద కూడా కాలమ్స్ ఉంటాయండి. అవన్నీ కూడా ప్రాపర్గా ఫిల్ చేయండి. అక్కడ హాల్ టికెట్ అంటే హాల్ టికెట్ రాయండి, మీ పేరు అడిగితే మీ పేరు రాయండి, రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే రిజిస్ట్రేషన్ నెంబర్ రాయండి. అక్కడ ఏం అడుగుతున్నారో జాగ్రత్తగా చూసి కొట్టివేతలు లేకుండా రాయండి. క్లియర్? పొరపాటున ఏదైనా రాశారనుకోండి, కొట్టివేత ఉందనుకోండి, అక్కడ కన్వీనర్ యొక్క ఇనిషియల్ అంటే వాళ్ళ యొక్క సంతకం ఉండాలి, లేదా ఇన్విజిలేటర్ యొక్క సంతకం కనీసం. వాళ్ళు ఎవరైతే సంతకం చేస్తారో వాళ్ళతో సంతకం చేయించి అప్పుడు మాత్రమే కరెక్షన్ చేయాలి. అంతేగాని మీకు మీరే కొట్టివేసి మరలా పక్కనే రాద్దామంటే అది కుదరదు. కొట్టివేత కూడా మాల్ ప్రాక్టీస్ అవుతుంది. సో దయచేసి ఇలాంటివి పొరపాటును కూడా చేయకండి. ఓకే, ఏదైనా మిస్టేక్ ఉంటే ఇన్విజిలేటర్స్కి మీరు ఇంటిమేషన్ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్, ఆల్ ది ఎంట్రీస్ ఆన్ షీట్స్ సప్లైడ్ బై ది కన్వీనర్ ఫర్ ది పర్పస్ ఆఫ్ రఫ్ వర్క్ మస్ట్ బి ఫిల్డ్ కరెక్ట్లీ. ఇఫ్ ద క్యాండిడేట్ రైట్స్ ఎనీ ఇర్రెలివెంట్ మ్యాటర్, సింబల్స్, రిలీజియస్ మార్క్స్, ప్రేయర్స్, ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఆన్ ఎనీ పార్ట్ ఆఫ్ షీట్స్ యూజ్డ్ ఫర్ ది రఫ్ వర్క్, ఇట్ విల్ లీడ్ టు మాల్ ప్రాక్టీస్. ఆ రఫ్ వర్క్ కోసం ఇచ్చినటువంటి పేపర్ల మీద మీరు అంటే దేవుని బొమ్మలు గీయటం కానీ, లేకపోతే క్రాస్ మార్క్ పెట్టడం, ఓం అని రాయటం కానీ, ఇలాంటివి ఏది కూడా చేయకూడదండి. మీ యొక్క ఐడెంటిటీ మార్క్స్ కానీ, లేదా మీ ప్రార్థనలు కానీ, అట్లాంటివి ఏమీ కూడా మీ రిలీజియస్ మార్క్స్ కానీ ఇవి ఏమి చేయకండి. క్లియర్? నెక్స్ట్ 12th పాయింట్ వచ్చేసి, ద క్యాండిడేట్ విల్ నాట్ అలౌడ్ ఇన్ టు ది ఎగ్జామినేషన్ హాల్ వన్స్ ద టెస్ట్ కమెన్సెస్ ఆఫ్టర్ 9 AM ఫర్ ఫోర్నూన్ సెషన్, after 3 PM for afternoon session. Will not be allowed even if she is late by a minute, and also will not be allowed to leave the examination hall till the end of the examination, 12 noon for forenoon session and 6 PM for afternoon session under any circumstances. అంటే స్టూడెంట్స్ని ఒకసారి 9 గంటలకు ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత ఎగ్జామ్ హాల్లోకి ఎలో చెయ్యరు. లేట్గా వస్తే ఒక్క నిమిషం లేట్ అయినా సరే ఎగ్జామ్ హాల్ లోపలికి ఎలో చేయరు. ఉదయం 9 గంటల ఎగ్జామ్కి అయితే 9 గంటలకి షార్ప్గా ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది. ఆ తర్వాత మిమ్మల్ని ఎలో చేయరు. అదే మధ్యాహ్నం అయితే 3 గంటలకి షార్ప్గా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఒక్క నిమిషం లేట్ అయినా సరే మిమ్మల్ని ఎలో చేయరు, పర్మిషన్ ఇవ్వరు. ఇక్కడ వీళ్ళు కరెక్ట్గా చెప్పడం లేదు కానీ పాయింట్ అనేది 7:30 నుండి గేట్లు ఓపెన్ చేస్తాము, ఎలో చేస్తామని చెప్తున్నారు. కానీ తప్పనిసరిగా మీరు 7:30కి గేట్ ఓపెన్ అవుతుంది కాబట్టి 9 గంటలకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు 8 గంటలకల్లా కూడా ఎగ్జామ్ హాల్ గేట్ లోపలికి వెళ్ళిపోండి. కనీసం ఎంత లేట్ అయినా సరే 8 గంటల లోపలికి గేట్ లోపలికి వెళ్ళిపోయేలాగా చూసుకోండి. వెళ్ళి మీ ఎగ్జామ్ హాల్లో ప్రశాంతంగా కూర్చోండి. అక్కడ కూడా మీరు
థంబ్ ఇంప్రెషన్స్ వేయాల్సినటువంటి పనులుంటాయి, సంతకాలుంటాయి. ఈ వర్క్ అంతా జరుగుతూ ఉంటుంది లోపల. సో, మీరు లేట్‌గా వెళ్లారనుకోండి, మీరు లేట్‌గా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫార్మాలిటీస్ అన్నీ లేట్ అవుతాయి కదా! సో, అప్పుడేమవుతుంది, మీరు ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత మీ ఎగ్జామ్‌కి బదులుగా ఈ వర్క్ చేసుకుంటూ కూర్చోవాల్సొచ్చిద్ది. 7:30కి గేట్ దగ్గర ఎలో చేస్తామంటున్నారు కాబట్టి, ఒక అరగంట గేట్ దగ్గర ప్రశాంతంగా మీరు వెయిట్ చేయండి. పరిగెత్తుకుంటూ వెళ్లి, హడావిడిగా రొప్పుతూ వెళ్లి అది కూడా ఈ ఎగ్జామ్ సెంటర్స్‌లో సపోజ్ ఒక 3 ఫ్లోర్స్, 4 ఫ్లోర్స్ ఉన్నాయనుకోండి, అక్కడ లిఫ్ట్‌లెవరు మీకు ఆన్ చేయరు. ఒకవేళ ఉన్నా గూడా పర్మిషన్ ఉండదు. సో, ఓన్లీ స్టెప్స్ మాత్రమే ఎక్కి వెళ్ళాల్సుంటుంది. మీరు లేట్‌గా పరిగెత్తుకుంటూ వెళ్తే అలసిపోయి, రొప్పుతూ, అనవసరంగా టెన్షన్ ఫీల్ అవుతూ ఎగ్జామ్‌ని ప్రాపర్‌గా రాయలేకపోతారు కదా! అందుకని 8 గంటలకి ఎగ్జామ్ హాల్ గేట్ లోపలికి వెళ్ళిపోయి ఎగ్జామ్ హాల్‌లో కూర్చునేలాగా ప్లాన్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ 13థ్ పాయింట్ వచ్చేసి ద చెక్ ఇన్ ప్రొసీజర్ ఇన్సైడ్ ది ఎగ్జామినేషన్ హాల్ ఇంక్లూడ్స్ క్యాప్చరింగ్ ఆఫ్ బయోమెట్రిక్ డేటా, రైట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అండ్ ఫోటోగ్రాఫ్. This procedure is mandatory to allow the candidates into the examination hall, and it will allow TSMSET 2023 authorities to verify your identity and also to check imposition if any. అంటే మీరు ఎగ్జామ్ హాల్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మరలా మీకు బయోమెట్రీ డేటా తీసుకుంటారన్నమాట. అంటే అక్కడ కుడి చేతి బొటనవేలు యొక్క ఇంప్రెషన్ తీసుకుంటారు. అలాగే ఫోటో కూడా తీస్తారన్నమాట మీది. ఓకే. సో, ఈ ప్రాసెస్ అంతా కూడా లోపల జరిగిద్దండి. ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాతే మీకు ఎగ్జామ్ స్టార్ట్ అయిద్ది. నెక్స్ట్ వన్. ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు అవాయిడ్ అప్లయింగ్ ఎనీ ఎక్స్టర్నల్ డిజైన్స్, ప్యాటర్న్స్ లైక్ మెహందీ, టాటూస్, ఇంక్ ఎట్సెట్రా ఆన్ దేర్ హ్యాండ్స్ అండ్ కీప్ దేర్ హ్యాండ్స్ క్లీన్ అండ్ నీట్ ఫర్ బయోమెట్రిక్ పర్పస్. ఇది నేను నీట్ ఎగ్జామ్ అప్పుడు కూడా పదే పదే చెప్పానండి. మెహందీ పెట్టుకెళ్ళొద్దు అని చెప్తే నాకు కమెంట్ బాక్స్‌లో మెసేజ్ చేసేవాళ్ళు. మెహందీ కొంచెం ఉంది. మీరు పెట్టుకున్నాము. ఏం చేయాలిప్పుడు అని. పెట్టుకున్నాము అంటే మీకు తెలుసు కదా! ఎగ్జామ్ వస్తుంది అని తెలుసు. ఆల్రెడీ అప్లై చేశారు. డేట్ కూడా ముందే తెలుసు. అలాంటప్పుడు ఎగ్జామ్‌కి బయోమెట్రీ కూడా తీసుకుంటారని తెలుసు. అలాంటప్పుడు మనం మెహందీలు, టాటూస్ ఇయన్నీ పెట్టుకోకూడదు కదండీ! సో, దయచేసి స్టూడెంట్స్ మీరు ఇలాంటివి ఏది కూడా పెట్టుకొని వెళ్ళొద్దు. బయోమెట్రీ వేసేటప్పుడు ఆ లైన్స్ ఉంటాయి కదా! మీ ఫింగర్‌కి అవి ఏది కూడా డిటెక్ట్ అవ్వవు త్వరగా. ఎగ్జామ్ రాయడానికి పర్మిషన్ రాదు. అర్థమైంది కదా! సో, దయచేసి ఇలాంటివి ఏది కూడా మీరు పెట్టుకొని వెళ్ళొద్దు. ఇంకు కూడా పెట్టుకొని వెళ్ళొద్దండి. అంటే పొరపాటున ఇంక్ టచ్ అయింది ఫింగర్‌కి అన్నా కూడా మీ ఫింగర్ ఇంప్రెషన్స్ రావన్నమాట. ఓకే. నెక్స్ట్. ఫాలో ది ఇన్‌స్ట్రక్షన్స్ అనౌన్స్డ్ బై ది ఇన్విజిలేటర్ కేర్‌ఫుల్లీ. ఇన్విజిలేటర్స్ మీకు చెప్తూ ఉంటారు. ఏ టైంలో ఏం చేస్తూ ఉండాలి అనేది. అవి ఫాలో అవ్వండి. అంతేగాని మీరు అవేం పట్టించుకోకుండా మేము వినలేదు, మాకు తెలీదు, మాకెవరు చెప్పలేదు అలాంటివి ఏది కూడా అనొద్దు. ఓకే. వాళ్ళు చెప్పేది క్లియర్‌గా వినండి. అర్థం కాకపోతే వాళ్ళని దగ్గరగా పిలిచి సైగ చేస్తే వాళ్ళు దగ్గరకొస్తారు. సైగ చేయకుండా పెద్దగా అరవకండి. పక్కన వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. ఓకేనా? సో, సైగ చేసి లేదా చెయ్యెత్తండి. చెయ్యెత్తితే అప్పుడు ఏంటి అని వాళ్ళే మీ దగ్గరకొస్తారు. అప్పుడు మీ డౌట్‌ని చిన్నగా వాళ్ళ చెవిలో అడగండి. ఓకే. నో క్లారిఫికేషన్స్ ఆర్ డౌట్స్ రిలేటెడ్ టు ది క్వెషన్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ విల్ బి ఎంటర్‌టైన్డ్ డ్యూరింగ్ ది ఎగ్జామినేషన్. క్వెషన్స్‌కి ఆన్సర్స్ తెలియట్లేదని అడగొద్దు అని చెప్తున్నారు. అర్థమైంది కదా! ఓన్లీ ఇన్‌స్ట్రక్షన్స్ సంబంధించింది మాత్రమే వాళ్ళు హెల్ప్ చేస్తారు మీకు. If you face any hardware or software problems with the computer system provided, please inform the same to the invigilator for rectifying the problem immediately. In case the problem is not rectified within the reasonable time, you will be provided with another computer system. The time lost for changing the system, if any, will be compensated. మీకు ఇచ్చినటువంటి కంప్యూటర్ కానీ పనిచేయటం లేదు అనుకోండి. అప్పుడేం చేస్తారంటే మీరు ఇమ్మీడియేట్‌గా ఇన్విజిలేటర్‌కి ఇంటిమేషన్ ఇచ్చేసేయండి. మా కంప్యూటర్ పనిచేయటం లేదు. స్ట్రక్ అయిపోయింది. మూవ్ అవ్వటం లేదు అని. అప్పుడు వాళ్ళు వెంటనే రెక్టిఫై చేస్తారు ప్రాబ్లమ్‌ని. ఒకవేళ వాళ్ళు చేసినా కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వట్లేదనుకోండి. వాళ్ళేం చేస్తారంటే ఇంకొక కొత్త సిస్టమ్‌ని మీకిచ్చేస్తారనమాట. సో, అప్పుడే మీకు సిస్టమ్‌ని వాళ్ళు మారుస్తారు. అప్పుడు మీకు టైమ్ సేవ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ వన్. అడాప్షన్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్ and any act of impersonation at the time of test will render the applicant liable for invalidation of his her performance in the test. Further, he or she
will forfeit the claim of appearing for the test and will make him her liable for criminal action. అంటే మీరు ఎటువంటి మిస్బిహేవియర్ కూడా చేయకూడదు అని అర్థం. ఓకే, అంటే లోపలికి వెళ్ళిన దగ్గర నుండి కామ్గా కూర్చోండి, ఎగ్జామ్ రాయండి, ప్రశాంతంగా బయటికి రండి అని చెప్తున్నారు అంతే. ఒకవేళ అలా కాకుండా అక్కడ న్యూసెన్స్ కానీ క్రియేట్ చేశారు అంటే మాత్రం క్రిమినల్ యాక్షన్ తీసుకుంటారు అని చెప్తున్నారు. ఇది గ్యారంటీగా తీసుకుంటారు, గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ ఇష్యూ ఆఫ్ హాల్ టికెట్ అండ్ అపియరెన్స్ ఎట్ ది టెస్ట్ డు నాట్ ఆటోమేటికల్లీ ఎంటైటిల్ ద క్యాండిడేట్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఏ కాలేజ్. అంటే మీకు హాల్ టికెట్ ఇష్యూ అయినంత మాత్రాన లేదా ఎగ్జామ్కి అపీర్ అయినంత మాత్రాన ఆటోమేటిక్గా కాలేజ్లో అడ్మిషన్ వస్తుందని గ్యారంటీ లేదండి. తప్పనిసరిగా మీరు ఆ ఎగ్జామ్ హాల్కి వెళ్ళాలి, ఇన్ టైంలో ఎగ్జామ్ చక్కగా రాయాలి, ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారంగా కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే మీకు కాలేజ్లో అడ్మిషన్ లభిస్తుంది అని చెప్తున్నారు. ఓకే, 18th point, the candidate is required to bring at least one valid original photo identification, not photocopied, not scanned copy. Acceptable forms of photo identification types are limited to college ID card, Aadhaar card, driving license, passport, PAN card, voter ID. కంపల్సరీ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ తీసుకొని వెళ్ళాలి, దాని మీద మీ ఫోటో ఉండాలి. కొద్దిమందికి సపోజ్ ఆధార్ కార్డు తీసుకెళ్ళారనుకోండి, వాళ్ళు మైనర్గా ఉన్నప్పుడు కానీ ఆధార్ కార్డు తీసుకున్నారనుకోండి, అప్డేట్ చేయించుకోకుండా ఉంటే మీ ఫోటో రాకపోవచ్చు ఆధార్ కార్డు మీద, అది వ్యాలిడ్ కాదు. తప్పనిసరిగా మీరు తీసుకువెళ్ళే దాని మీద ఫోటో ఉండి తీరాలి. ఇప్పుడు టైం లేదనుకోండి ఫోటో మరలా అప్డేట్ చేయించుకోవడానికి, కంగారు పడద్దు. ఇక్కడ ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి కదా, వీటిల్లో ఏ ఒకటన్నా మీరు తీసుకుని వెళ్ళొచ్చు. ఓటర్ కార్డు ఉందనుకోండి, ఓటర్ కార్డు ఉంటే తీసుకుని వెళ్ళండి, పాన్ కార్డు ఉంటే తీసుకువెళ్ళండి, పాస్పోర్ట్ ఉంటే తీసుకుని వెళ్ళండి. పాస్పోర్ట్ అంటే ఫోటో కాదు, అంటే మీరు వేరే స్టేట్స్ వేరే కంట్రీస్ వెళ్ళడానికి పాస్పోర్ట్ తీసుకుంటారు కదా, అదనమాట. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే తీసుకెళ్ళండి. అలాగే మీరు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసినటువంటి హాల్ టికెట్ ఉంటుంది కదా, ఆ హాల్ టికెట్ ఒరిజినల్తో తీసుకెళ్ళినా కూడా వ్యాలిడ్ అవుతుంది. ఓకే, అలాగే కాలేజ్ ఐడి కార్డు ఉంటుంది కదా, ఐడి కార్డు కూడా ఒరిజినల్ మీ ఫోటో ఉన్నది తీసుకొని వెళ్ళాలి. దానికంటూ కూడా బెస్ట్ ఏంటంటే ఇంటర్మీడియట్ హాల్ టికెట్ తీసుకుని వెళ్తే కూడా మంచిదన్నమాట. ఇంటర్మీడియట్ హాల్ టికెట్ ఒరిజినల్ది ఫోటో ఉంటుంది, దాని మీద సంతకం కూడా ఉంటుంది కాబట్టి అది ప్లస్ కాలేజ్ ఐడి కార్డు కూడా తీసుకుని వెళ్ళండి. ఓకే, ఇవేమీ లేని వాళ్ళు. కానీ నేనైతే చెప్పేది ఆధార్ కార్డు ప్రిఫరబుల్లీ బెటర్ అండి. అంటే అందరికీ ఆధార్ కార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఒరిజినల్ తీసుకుని వెళ్ళాలి. మీరు ఫోటో స్టాటు లేకపోతే అటెస్టేషన్ చేపిస్తాము లేదా స్కాన్ తీసుకెళ్తామంటే కుదరదు, అస్సలు ఎలో చేయరు మిమ్మల్ని. ఓకే, కంపల్సరీ 100% ఇది ఉండి తీరాలి మీ చేతిలో. నెక్స్ట్, ద క్యాండిడేట్ షుడ్ ఆల్సో సైన్ ఆన్ ది హాల్ టికెట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ యా సైన్డ్ ఇన్ ద ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అప్పుడు ఎలా అయితే సంతకం చేశారో అలాగే ఈ హాల్ టికెట్ మీద కూడా ఇందాక మీకు శాంపిల్ దాని మీద చెప్పాను కదా సైన్ చేయాలి అని, అది మీ ఇన్విజిలేటర్ ఎదురుగా చేయండి అని చెప్తున్నారు. అలాగే ఉండాలి, మీ సంతకం మారకూడదు. అప్లికేషన్లో ఏ సంతకం ఉందో ఇప్పుడు కూడా అదే సంతకం ఉండాలి. ఓకే, మీకు ఆ సంతకం గుర్తు రావట్లేదు అనుకోండి, మీ హాల్ టికెట్ మీద ప్రింట్ అయి ఉంటుంది కదా, అది చూసి చేయండి జాగ్రత్తగా. ఓవర్ రైటింగ్స్ ఉండకూడదు, అంటే ఒకదాని మీద ఒకటి కొట్టివేతలుండి లేకపోతే వంకర వచ్చింది అలా కాదండి, ఫ్రీ హ్యాండ్ చేసేయండి, స్మూత్గా చేసేయండి. ఓవర్ రైట్ అంటే ఒకదాని మీద ఒకటి రాయకూడదు అనమాట, 2 సార్లు చేయటం లేకపోతే కొట్టివేసి రాయటం అట్లాంటి ఏది చేయకూడదు. నెక్స్ట్, హాల్ టికెట్ మస్ట్ బి ప్రిజర్వ్డ్ టిల్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఇంటూ ది కాలేజ్. ఈ హాల్ టికెట్ ని మీరు జాగ్రత్తగా దాచుకోవాలి మీ ఫైల్లో. మీరు కాలేజ్లో అడ్మిషన్ పొందేంత వరకు కూడా హాల్ టికెట్ మీతో ఉండాలి, ఒరిజినల్ అనేది. ఓకే, నెక్స్ట్, నో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ విల్ బి పెయిడ్ ఫర్ ది జర్నీ టు టేక్ ది టెస్ట్. ఎవరికి కూడా ప్రయాణానికి సంబంధించినటువంటి మీ ఛార్జెస్ కానీ ఏది కూడా ఇవ్వబడవు, మీ సొంత ఖర్చులతోనే మీరు ఎగ్జామ్ హాల్కి రావాలి అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ వన్, ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. కానీ నేనేం చెప్తానంటే స్టూడెంట్స్ అన్నీ చేస్తారు కానీ స్టూడెంట్స్కి ఇచ్చినప్పటికీ కూడా ఎక్కువగా ఇవన్నీ కూడా జరిగేలా చూడాల్సిన బాధ్యత పేరెంట్స్ అని చెప్తాను. ఎగ్జామ్ హాల్ లోపలైతే స్టూడెంట్ రెస్పాన్సిబిలిటీ అండి. ఇంటి దగ్గర నుండి ఎగ్జామ్ హాల్కి వెళ్ళే దారిలో జరిగే ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ కూడా పేరెంట్స్ కూడా మీరు చూసుకుంటూ ఉండాలి. ఓకే, మీ పిల్లలకి చెప్పాలి, అంతేకాని నాకేం తెలియదు, మా అబ్బాయి చెప్పలేదు, మా అమ్మాయి నాకు చెప్పలేదు, ముందు చెప్తే నేను పట్టించుకునేవాడిని, నాకేం తెలియదండి, నేను చదువుకోలేదండి అని అనకూడదు. ఫస్ట్ మీరు మీ పిల్లలతో మాట్లాడండి,
దాని మీద ఏమేం తీసుకురమ్మని ఇచ్చారు, ఏం చేయకూడదని చెప్పారు, ఏమేం తీసుకువెళ్ళొచ్చు అని చెప్పారు, అలాగే ఏమేం చెయ్యాలి అని చెప్పారు. ఆ విషయాలన్నీ మీరు అడిగి తెలుసుకోండి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అన్నారు. అంటే ఎగ్జామ్ రాస్తూ ఉన్నప్పుడు ఆ ఎగ్జామ్ని ఎలా ఆన్సర్ చేయాలి అనే దానికి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట, గైడ్ లైన్స్ లాగా. ఫస్ట్ వచ్చేసి టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ 180 మినిట్స్. 180 మినిట్స్ అంటే 3 గంటలు. ఓకే. ద టైమర్ ఈజ్ ప్రొవైడెడ్ ఆన్ ది టాప్ రైట్ కార్నర్ ఆఫ్ ది స్క్రీన్. అంటే మీకు ఇదే కంప్యూటర్ అనుకోండి సపోజ్. ఈ కంప్యూటర్లో ఇక్కడ కుడి చేతి టాప్ అంటే పై భాగాన ఇక్కడ మీకు టైం కనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఇక్కడ మీకు 3 అవర్స్ టైం కదా, ఈ 3 అవర్స్ టైంలో ఇనీషియల్గా 180 కదా ఉంటుంది. అంటే 180 మినిట్స్ కాబట్టి 180తో స్టార్ట్ అవుతుంది. 180 నుండి 0 వచ్చేంత వరకు కూడా కౌంట్ స్టార్ట్ అయితే ఎప్పుడైతే 0కి వస్తుందో అప్పుడు మీ ఎగ్జామ్ క్లోజ్ అయిపోతుంది. ఓకే. సో ఈ టైమర్ని చూసుకుంటూ ఉండండి. ఓకే. మీకు అక్కడ ఏ టైమర్ని వాళ్ళు సెట్ చేస్తారో దాని ప్రకారంగా మీరు ఫాలో అవుతూ ఉండండి. ఓకే. అలాగే ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ రిమైనింగ్ టైమ్ ఫర్ ది ఎగ్జామినేషన్ ఈ షోన్ ఆన్ టాప్ రైట్ కార్నర్ ఆఫ్ ది స్క్రీన్. అంటే ఇనీషియల్ గా 180 అని ఉంటుంది. ఎప్పుడైతే ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందో అంటే ఆఫ్టర్ కమెన్స్మెంట్ అంటే స్టార్ట్ అవుతుందో అనమాట, అప్పటి నుండి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతాయి. అంటే 180, 179, 178 అలా తగ్గుతూ 0కి వస్తుంది అనమాట. ఎప్పుడైతే 0 వస్తుందో అప్పుడు మీ ఎగ్జామ్ కంప్లీట్ అయినట్లే అని చెప్తున్నారు. ఓకే. ఎగ్జామినేషన్ విల్ బి ఓవర్ వన్స్ ది కౌంట్ డౌన్ టైమర్ రీచెస్ 0. You will not be required to end or submit your examination as it will be automatically submitted. మీరు మీరు ఫైనల్ సబ్మిషన్ అని కొట్టక్కర్లేదు. ఆటోమేటిక్గా అది సబ్మిట్ అయిపోయింది. ఆ టైం అవటంతోనే మీ సిస్టమ్ క్లోజ్ అయిపోయింది. కాబట్టి మీరు కంగారు పడక్కర్లేదు. అయ్యో నేను సబ్మిట్ చేయలేదు, నేను మర్చిపోయాను, నాకు కరెక్షన్ చేరేమో అలా భయపడక్కర్లేదు. ఆటోమేటిక్గా సిస్టమే క్లోజ్ చేసేసుకునేది. ఎప్పుడైతే 0 వచ్చిందో మీ ఎగ్జామ్ ఆగిపోయింది. ఓకే. ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ సబ్జెక్ట్స్ ఇన్ ది ఎగ్జామినేషన్ ఆర్ డిస్ప్లేడ్ ఆన్ ది టాప్ బార్ ఆఫ్ ది స్క్రీన్. Questions in a subject can be viewed by clicking on the section name. The section that you are currently viewing is highlighted. అంటే ఈ స్క్రీన్ పైన సబ్జెక్ట్స్ అన్ని కూడా ఉంటాయన్నమాట పైన. మీరు ఏ క్వశ్చన్ క్లిక్ చేస్తే అప్పుడు ఈ క్వశ్చన్ ఏ సబ్జెక్ట్ సంబంధించిందో అది మాత్రమే హైలైట్ అవుతుంది. మిగతావి అంటే లైట్ గా కనిపిస్తాయి అన్నమాట. సో మీరు ఏ క్వశ్చన్ ఆన్సర్ చేస్తే ఆ సబ్జెక్ట్ మాత్రమే, ఆ సబ్జెక్ట్ యొక్క నేమ్ మాత్రమే హైలైట్ అయితే అని చెప్తున్నాడు. ఓకే. నెక్స్ట్ వన్, యూ కెన్ షఫుల్ అమాంగ్ సబ్జెక్ట్స్ అండ్ క్వశ్చన్స్ ఎట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ది ఎగ్జామినేషన్ యాజ్ పర్ యువర్ కన్వీనియన్స్. అంటే ఫస్ట్ ఫిజిక్స్ రాయాలి, లేకపోతే కెమిస్ట్రీ రాయాలి, బయాలజీ రాయాలి, మ్యాథమెటిక్స్ రాయాలని ఇక్కడ రూల్ ఏమీ లేదండి. మీరు మీకు ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ని, మీకు ఇష్టం వచ్చిన క్వశ్చన్ని ఎప్పుడైనా ఎలాగైనా రాసుకోండి, మీ ఇష్టం అది. ఈ 180 నిమిషాల్లో మీ ఇష్టం వచ్చినట్లు మార్చుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ అంటే మీరు సబ్జెక్ట్ని అంటే మీరు సబ్జెక్ట్లో క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడే ఆ క్వశ్చన్ క్లిక్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి సమ్మరీ అంతా కూడా కనిపిస్తుంది అనమాట. అంటే ఆ క్వశ్చన్ ఆల్రెడీ మీరు ఆన్సర్ చేసేసారనుకోండి, ఆన్సర్డ్ అని కనిపిస్తుంది. ఒక ఒకవేళ మీరు ఆన్సర్ చేయలేదనుకోండి, అన్ఆన్సర్డ్ అని మీకు కనిపిస్తుంది అనమాట. సో ఆ క్వశ్చన్ ఆన్సర్ చేశారు లేదో ఇక్కడ ఈ స్టేటస్ని బట్టి చూసుకుంటూ ఫాలో అవుతూ ఉండొచ్చు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఆన్సర్ చేశారనుకోండి, ఆన్సర్డ్ అని వస్తుంది. ఒకవేళ మీరు ఆన్సర్ చేయలేదనుకోండి, నాట్ ఆన్సర్డ్ అని వస్తుంది. అలా కాకుండా మీరు రివ్యూ అని పెట్టుకున్నారనుకోండి, అప్పుడేమవుతుంది, ఆ క్వశ్చన్ని మరలా ఇంకొకసారి చెక్ చేసుకొని మీరు పెట్టిన ఆన్సర్ కరెక్టా కాదని చెక్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో ఇదంతా కూడా మీకు ఆ సబ్జెక్ట్ సంబంధించిన డేటా అంతా కూడా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో అన్ని క్వశ్చన్స్ సంబంధించినటువంటి ప్యాలెట్ కనిపిస్తూ ఉంటుంది మీకు ఇక్కడ. ఓకే. అంటే జస్ట్ ఒక స్టేటస్ బోర్డ్ లాంటిది అనమాట అది. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి ద క్వశ్చన్ ప్యాలెట్ డిస్ప్లేడ్ ఆన్ ది రైట్ సైడ్ ఆఫ్ స్క్రీన్. అంటే కుడి చేతి బాగానే ఉంటుందండి ఇది. అంటే కుడి చేతి వైపే ఉంటుందన్నమాట ఈ ప్యాలెట్. విల్ షో ది స్టేటస్ ఆఫ్ ఈచ్ క్వశ్చన్ యూజింగ్ సింబల్స్ ఫాలోడ్ బై బిలో డిస్క్రిప్షన్. సింబల్స్ కూడా ఇస్తారన్నమాట ఇక్కడ. అంటే ఇప్పుడు ఆన్సర్డ్ అని ఉందనుకోండి, మనం కంగారులో చూడం కదా, అంటే ఇలా టిక్ అని ఉందనుకోండి, మీరు ఆల్రెడీ ఆన్సర్ చేసినట్టే. లేదు మీరు అసలు ఆన్సర్ చేయలేదనుకోండి, అప్పుడు ఇంటూ ఉంటుంది. ఒకవేళ మీరు రివ్యూలో పెట్టారు అనుకోండి, రివ్యూకి ఒక సింబల్ ఏదో ఇస్తారనమాట. సో అవి మీరు జాగ్రత్తగా ఫాలో అవుతూ ఉండాలి. ఓకే. నెక్స్ట్ వన్,
The marked for review status of a question simply indicates that you would like to look at that question again. అంటే మీరు రివ్యూలో పెట్టారంటే అర్థం ఏంటి? ఆ క్వశ్చన్ ఇంకొకసారి చదివి మరలా ఒకసారి ఫైనల్ చేసుకోవాలి ఆన్సర్ని అని అర్థం అనమాట. డౌట్ వచ్చినప్పుడు రివ్యూలో పెట్టుకోండి. ఓకే. ఇఫ్ ఏ క్వశ్చన్ ఈస్ ఆన్సర్డ్, ఒకవేళ మీరు ఆన్సర్ చేసేసారనుకోండి, అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ, యువర్ ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్ విల్ బి కన్సిడర్డ్ ఇన్ ది ఎవాల్యుయేషన్ అని చెప్తున్నారు. అంటే మీరు ఆన్సర్ చేసేసారు కానీ రివ్యూలో పెట్టారు. సో అప్పుడేమవుతుంది మీకు, మీరు ఆల్రెడీ పెట్టారు కాబట్టి మీరు ఏదైతే ఆన్సర్ చేశారో అదే మీకు మార్క్స్కి తీసుకోవటం జరుగుతుంది అని చెప్తున్నారు. ఓకే, మార్క్స్ ఎవాల్యుయేషన్కి దాన్ని యూజ్ చేస్తారని చెప్తున్నారు. నెక్స్ట్, క్లిక్ ఆన్ ది, ఇక్కడ ఈ గ్రేటర్ దాన్ సింబల్ ఇచ్చారండి, యారో బటన్ టు మ్యాక్సిమైజ్ ది క్వశ్చన్ విండో అన్నారు. ఓకే, ఇక్కడ రైట్ యారో ఇచ్చారు కదా, ఇక్కడ రైట్ యారో బటన్ టు మ్యాక్సిమైజ్ ది క్వశ్చన్ విండో. టు వ్యూ ది క్వశ్చన్ ప్యాలెట్ అగైన్ యూ కెన్ క్లిక్ ఆన్ లెస్ దాన్. అంటే ఈ ప్యాలెట్ కనిపించాలి అనుకోండి, అప్పుడేం చేయాలి, ఇక్కడ మీరు లెస్ దాన్ సింబల్ యూజ్ చేయండి, క్లిక్ చేయాలి ఇది. అలా కాకుండా మీకు ఒక క్వశ్చనే మీకు కనిపించాలి అనుకోండి, మ్యాక్సిమైజ్ చేయటం అంటే పెద్దగా కనిపించాలి క్వశ్చన్ అనుకుంటే కానీ అప్పుడు ఈ రైట్ యారో ఉంది కదా సింబల్, లేదా గ్రేటర్ దాన్ సింబల్ ఉంది కదా, ఇది క్లిక్ చేయమంటున్నారు. విచ్ అపియర్స్ ఆన్ ది రైట్ సైడ్ ఆఫ్ ది క్వశ్చన్ విండో. క్వశ్చన్ విండో మీద కుడి చేతి వైపు ఉంటాయని చెప్తున్నారు. ఓకే, సో మీరు ఈ స్టేటస్ విండో కావాలి అనుకున్నట్లయితే మీరు లెస్ దాన్ యూస్ చేయండి. క్వశ్చన్ పెద్దగా కనిపించాలి అంటే గ్రేటర్ దాన్ సింబల్ యూస్ చేయండి. ఈ సింబల్స్ కూడా ఎక్కడ ఉంటాయంటే మీకు స్క్రీన్ మీద కుడి చేతి భాగాన ఆ క్వశ్చన్కి ఉంటాయని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్, టు ఆన్సర్ ఏ క్వశ్చన్ టు ది ఫాలోయింగ్. మీరు క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే ఏం చేయాలో ఇక్కడ స్టెప్స్ చెప్తున్నారు. క్లిక్ ఆన్ ది క్వశ్చన్ నెంబర్ ఇన్ ద క్వశ్చన్ ప్యాలెట్ at the right of your screen to go to that numbered question directly. సపోజ్ ఇప్పుడు మీరు స్క్రోల్ చేసుకుంటూ ఆ క్వశ్చన్ చూడాలి అని అనుకున్నారు అనుకోండి, అక్కడ టైం సరిపోవట్లేదు అనుకోండి, దానికంటే బెస్ట్ ఏంటంటే ఇక్కడ ఈ ప్యాలెట్ ఉంటుంది కదా, ఈ ప్యాలెట్ లో మనకి ఈ క్వశ్చన్ నెంబర్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఈ క్వశ్చన్ నెంబర్స్ కింద ఈ ప్యాలెట్ ఉంటుంది మనకి. ఓకే, సో ఈ క్వశ్చన్స్ మీద డైరెక్ట్ గా మీరు క్లిక్ చేశారనుకోండి, అప్పుడు ఈ స్క్రీన్ మీద ఆ పర్టికులర్ క్వశ్చన్ మీకు హైలైట్ అయింది. ఓకే, స్క్రోల్ చేయకుండా కూడా మీరు ఆ క్వశ్చన్ మీరు చూసుకునే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. ఓకే, ఒకవేళ మీరు సబ్జెక్ట్ అంటే ఏ సబ్జెక్ట్ లో ఏ క్వశ్చన్ చూడాలనుకుంటే అక్కడ క్లిక్ చేయమని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ వన్. అయితే ఎప్పుడైతే మీరు ఈ ప్యాలెట్ లో క్వశ్చన్ నెంబర్ ని క్లిక్ చేసినప్పుడు మీకు ఈ పేజ్ లో ఆ క్వశ్చన్ మాత్రమే హైలైట్ అవుతుందో డైరెక్ట్ గా మీరు స్క్రోల్ చేయకుండా, ఇప్పుడు మీరు ప్రెసెంట్ ఒక క్వశ్చన్ ఆన్సర్ చేసి రెడీగా ఉన్నారనుకోండి, ఇది సేవ్ చేయటం మర్చిపోయి ఇక్కడ క్వశ్చన్ మీరు క్లిక్ చేశారు, సేవ్ చేయలేదు కాబట్టి మీరు ఇక్కడ ఆన్సర్ చేసినా సరే దీని ముందు క్వశ్చన్ అది మీకు ఇక్కడ సేవ్ అవ్వదు అనమాట, ఆన్సర్డ్ అని సేవ్ అవ్వదు. అందుకని ఒక క్వశ్చన్ మీరు ఆన్సర్ చేసిన తర్వాత తప్పనిసరిగా సేవ్ ఆప్షన్ ఇచ్చి అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్స్ ని సెలెక్ట్ చేసుకోండి. అర్థమైందా? సేవ్ చేయకుండా మాత్రము నెక్స్ట్ క్వశ్చన్స్ కి మూవ్ అవ్వద్దు. ఓకే, నెక్స్ట్, క్లిక్ ఆన్ సేవ్ అండ్ నెక్స్ట్ టు సేవ్ యువర్ ఆన్సర్ ఫర్ ది కరెంట్ క్వశ్చన్ అండ్ దెన్ గో టు ది నెక్స్ట్ క్వశ్చన్ అని చెప్తున్నారు. తప్పనిసరిగా ప్రతి ఆన్సర్ ని కూడా మీరు సేవ్ చేయాలి అని చెప్తున్నారు. ఓకే, సేవ్ చేసిన తర్వాతే నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళాలి అంటే నెక్స్ట్ అని క్లిక్ చేయమని చెప్తున్నారు. నెక్స్ట్ 9th పాయింట్ వచ్చేసి క్లిక్ ఆన్ మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ టు సేవ్ యువర్ ఆన్సర్ ఫర్ ది కరెంట్ క్వశ్చన్. ఇక్కడ రివ్యూ మీద క్లిక్ చేశారనుకోండి, అప్పుడు కూడా అంతే, ఆ క్వశ్చన్ మీరు రివ్యూలో పెట్టుకుంటున్నట్లు. ఆ తర్వాత మరలా నెక్స్ట్ టు సేవ్ యువర్ క్వశ్చన్ అన్నారు, అంటే నెక్స్ట్ కొడితేనే అప్పుడు ఈ క్వశ్చన్ సేవ్ అయిపోతే ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ కి మూవ్ అవుతారు మరలా. మేక్ ఇట్ ఫర్ రివ్యూ అండ్ దెన్ గో టు ది నెక్స్ట్ క్వశ్చన్. సో ఎప్పుడైతే ఆ నెక్స్ట్ ఆప్షన్ ఇస్తారో అప్పుడే ఇది రివ్యూలో ఉంటుంది, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది అని చెప్తున్నారు. ప్రొసీజర్ ఫర్ ఆన్సరింగ్ ఏ మల్టిపుల్ చాయిస్ టైప్ క్వశ్చన్. మల్టిపుల్ చాయిస్ టైప్ క్వశ్చన్స్ ఉంటే గానీ వాటిని ఎలా ఆన్సర్ చేయాలో ఇక్కడ చెప్తున్నారు. టు ఆన్సర్ ఏ క్వశ్చన్ క్లిక్ ఆన్ ది బటన్ అగైన్స్ట్ ది చోజన్ ఆప్షన్ అమాంగ్ ది గివెన్ 4 ఆప్షన్స్. టు చేంజ్ యువర్ చోజన్ ఆన్సర్ క్లిక్ ఆన్ ది బటన్ ఆఫ్ ఎనదర్ ఆప్షన్. అంటే ఇప్పుడు సపోజ్ ఒక క్వశ్చన్ ఉంది, దానిలో మీకు ఏబిసిడి ఉన్నాయి అనుకోండి, అంటే దీనికి ఒక బటన్ ఉంటుంది, దీనికి ఒకటి ఇలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు బి పెట్టాలనుకోండి, దీని మీద క్లిక్ చేయండి.
ఇది క్లిక్ చేసి సేవ్ చేసి నెక్స్ట్ ఆప్షన్‌కి వెళ్ళిపోతే ఇది సేవ్ అయిపోయిద్ది. అలా కాకుండా మీరు ఇది క్లిక్ చేశారు. ఒకవేళ ఇది తప్పనుకోండి, సి కరెక్ట్ అనుకోండి. అప్పుడేం లేదు. తర్వాత సిని క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా ఇది పోతుంది. సిని క్లిక్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొడితేనే అప్పుడు ఈ సి సేవ్ అయిద్దనమాట. ఓకే. నెక్స్ట్ టు సేవ్ యువర్ ఆన్సర్ యూ మస్ట్ క్లిక్ ఆన్ ది సేవ్ అండ్ నెక్స్ట్ బటన్. చెప్పాను కదా! సో, మీరు ఇక్కడ క్లిక్ చేసింది తీసివేయాలి అంటే నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి. కానీ ఇది సేవ్ అవ్వాలి, ఇది కరెక్ట్ ఆన్సర్‌గా మీకు మార్క్స్ రావాలి అంటే తప్పనిసరిగా సేవ్ అండ్ నెక్స్ట్ కొడితేనే అప్పుడు మీకు ఇది కౌంట్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ద క్వెషన్స్ ఆన్సర్డ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ విల్ బి కన్సిడర్డ్ ఫర్ ఎవాల్యుయేషన్. అంటే ఇప్పుడు కొన్ని క్వెషన్స్ ఏం చేస్తారంటే స్టూడెంట్స్ ఆన్సర్ చేస్తారు కొన్ని, కొన్ని రివ్యూలో పెట్టుకుంటారు. అంటే ఆ తర్వాత టైం ఉంటే మరలా ఇంకొకసారి చెక్ చేసుకొని కరెక్ట్ ఆన్సర్ పెడదాము అని. అలాంటప్పుడు ఇది రివ్యూలో పెట్టుకున్నది కానీ ఒకవేళ అంటే రివ్యూ అంటే ఏదో ఒకటి ఆన్సర్ ఇస్తారు. ఇచ్చి దాన్ని రివ్యూ అంటారు. అది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదనమాట. చేంజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అని అర్థం. ఓకే. ఒకవేళ కానీ టైం అయిపోయింది మీకు, ఇంకా ఆ రివ్యూని చేంజ్ చేసే టైం లేదనుకోండి, అది కరెక్ట్ ఆన్సర్ అయితే డైరెక్ట్‌గా దాన్ని కూడా మీకు మార్క్స్ ఇవ్వడానికి ఎవాల్యుయేషన్ చేస్తారని చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్ వన్ 13థ్ పాయింట్ వచ్చేసి మార్క్డ్ ఫర్ రివ్యూ స్టేటస్ ఫర్ ఏ క్వెషన్ సింప్లీ ఇండికేట్స్ దట్ యూ వుడ్ లైక్ టు లుక్ ఎట్ ది క్వెషన్ అగైన్. రివ్యూ అంటే ఏం లేదు, ఇంకోసారి చెక్ చేసుకుంటాను అని అర్థం. ఆల్రెడీ ఏ అనేది కరెక్ట్ అనుకుంటున్నారు. ఇక్కడ రివ్యూ అనేది సెలెక్ట్ చేసుకోండి ఈ ప్యాలెట్ బాక్స్‌లో. ఓకే. అంటే రివ్యూ అని పెట్టారనుకోండి, ఒకవేళ ఇదే ఆన్సర్ మీరు పెట్టిందే కరెక్ట్ అయితే మీకు మార్క్స్ వచ్చేస్తాయి. ఒకవేళ రాంగ్ అయిందనుకోండి, అప్పుడు మీకు మార్క్స్ లూజ్ అవుతాయి. ఓకే. క్వెషన్స్ మార్క్డ్ ఫర్ రివ్యూ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ ఎవాల్యుయేషన్. హెన్స్ నో మార్క్స్ విల్ బి అలొకేటెడ్ ఫర్ ద సేమ్ అన్నారు. అంటే మీరు రివ్యూలో పెట్టారనుకోండి, రివ్యూ పెట్టారంటే అర్థం ఏంటి? ఆ క్వెషన్‌ని నేను ఇంకొకసారి చూసుకొని దాని ఆన్సర్ కరెక్టో కాదో నేను ఆలోచించుకొని అప్పుడు కరెక్ట్ ఆన్సర్ పెట్టాలి అని అర్థం. అంతే కదా! అంటే ఒకసారి చూసుకుంటాననే మీనింగ్‌తో మీరు రివ్యూలో పెట్టుకున్నట్టు. కాబట్టి రివ్యూని మీరు టైం ఉంటే వాటిని ఫైనలైజ్ చేసుకోండి. అంటే రివ్యూలోనే ఉంచుకోవాలా? లేకపోతే వాటిల్ని అసలు ఆన్సర్ చేయాలా? లేకపోతే ఆన్సర్ చేయకూడదా? ఓకే. దాన్ని బట్టి. రివ్యూలో ఉన్నంత మాత్రాన దానికి మార్కు రాదు అని చెప్తున్నారు. ఓకే. క్లియర్. 14th point. To change your answer to a question that has already been answered, first select that question for answering, then follow step 14 above. ఓకే. అంటే ఆల్రెడీ మీరు ఆన్సర్ చేసేసారు క్వెషను. కానీ తర్వాత గుర్తొచ్చింది దాని ఆన్సర్ తప్పు అని. అప్పుడు ఏం లేదు. మరలా ఆ క్వెషన్ దగ్గరికి వెళ్ళి ఆ ఆన్సర్‌ని మరలా మీరు చేంజ్ చేసుకొని మరలా సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టుకుంటే అది సేవ్ అయిపోయిద్ది. మీరు ఏది కరెక్ట్‌గా పెట్టుకోవాలనుకుంటున్నారో అదే ఫాలో అవ్వండి. అంతే. ఫస్ట్ సెలెక్ట్ దట్ క్వెషన్ అంటే ఏ క్వెషన్ అయితే మీరు చేంజ్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే తర్వాత ఈ పైన చెప్పిన ఈ ప్రొసీజర్ అంతా కూడా ఫాలో అవ్వండి అని చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్ నోట్ దట్ దోస్ క్వెషన్స్ ఫర్ విచ్ ఆన్సర్స్ ఆర్ సేవ్డ్ ఆర్ మార్క్డ్ ఫర్ రివ్యూ ఆఫ్టర్ ఆన్సరింగ్ విల్ బి కన్సిడర్డ్ ఫర్ ఎవాల్యుయేషన్. రివ్యూలో పెట్టినప్పుడు ఆ క్వెషన్ ఆన్సర్ చేసేసారనుకోండి. ఆన్సర్ చేసి సేవ్ చేసేసారనుకోండి. అప్పుడేమవుతుంది అంటే ఆ ఆన్సర్ కన్నా కరెక్ట్ అయితే దానికి మార్క్స్ ఇస్తారు అని చెప్తున్నారు. ఓకే. అంటే సేవ్ చేయాలి మీరు తప్పనిసరిగా. సేవ్ చేయకుండా మీరు నెక్స్ట్ క్వెషన్స్‌కి వెళితే మాత్రం ఆన్సర్స్ కౌంట్ అవ్వవు. ఓకే. సో, జాగ్రత్తగా ఈ ఆన్‌లైన్ ఎగ్జామ్‌ని ప్రాక్టీస్ చేస్తే గాని మీకు ఈ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అవ్వవండి. సో, దయచేసి ఒకసారి మీరు వీలైతే అంటే చాలామంది కూడా మీరు కోచింగ్ సెంటర్స్‌లో లేదా కాలేజీలో కోచింగ్ సెంటర్స్‌లో లేదా మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడే ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయించుంటారు మీతో. ఒకవేళ ఎవరైనా అంటే తెలుగు మీడియం పిల్లలుండొచ్చు, గవర్నమెంట్ స్కూల్స్‌లో చదివినటువంటి పిల్లలకి అంత ప్రాక్టీస్ ఉండదు. అలాంటి వాళ్ళు వీలైతే మీరొక్కసారి ఇంటర్నెట్ సెంటర్ దగ్గరికి వెళ్లి, అక్కడ సిస్టమ్‌ని ఎలా ఆపరేట్ చేయాలి? అసలు ఎలా ఆన్సర్ చేయాలి? అవన్నీ కూడా ఒకసారి ప్రాక్టీస్ టెస్ట్‌లుంటాయి. మీకు మాక్ టెస్ట్‌లుంటాయి ఆన్‌లైన్‌లో. ఆన్‌లైన్‌లో ఉన్న ఎగ్జామ్స్‌ని రాయండి. ఇంకా ఒక 2, 3 డేస్ టైం ఉంది కదా! అంటే ఫస్ట్ ఎగ్జామ్ రాయబోయే వాళ్ళకి కూడా. సో, ఒక్కసారైనా మీరు ఇంటర్నెట్ సెంటర్‌కి వెళ్లి లేదా కంప్యూటర్ ఉంటే గాని దానిలో ఆన్‌లైన్‌లో మీకు మాక్ టెస్ట్‌లని ఉంటాయి. అవి ఓపెన్ చేసి మీరు ఈ ప్రాక్టీస్ చేశారనుకోండి, ఎటువంటి మిస్టేక్స్ కూడా జరగకుండా చక్కగా ఎగ్జామ్‌ని రాస్తారు. ఓకే.
అర్థమైంది కదా? ఇక్కడ చదివినంత మాత్రాన మనకి అర్థం కాదండి. ఇది కేవలము ఏందంటే ఆల్రెడీ ఆన్‌లైన్ ఎగ్జామ్స్ రాసి ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఇన్‌స్ట్రక్షన్స్ కొన్ని ఇస్తున్నారు కాబట్టి ఇవి ఫాలో అయితే ఈజీగా అర్థమైద్ది. ఇక్కడ తీసుకున్నట్లయితే మీరు ఎగ్జామ్ హాల్‌కి వెళ్ళటానికి రూట్ మ్యాప్ కూడా ఇచ్చేసారండి. ప్రతి ఒక్క హాల్ టికెట్‌లో కూడా మీ ఎగ్జామ్ సెంటర్‌కి ఎలా వెళ్ళాలి అని ఆల్రెడీ ఇచ్చేసారు. అదే రూట్‌ని మీరు ఫాలో అవుతూ వెళ్ళండి. అందుకని ఒకరోజు ముందు వెళ్లి మీ సెంటర్స్‌ని చూసుకోండి. ఈజీగా మీకు అర్థమైపోతుంది. క్లియర్? నెక్స్ట్. మీలో ఇంకా ఎవరికైనా ఈ ఆన్‌లైన్ టెస్ట్ గురించి అంటే ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గురించి చూడాలి, తెలుసుకోవాలి అని గాని అనిపిస్తే వాళ్ళు యూజర్ గైడ్ అని తెలంగాణ ఎంసెట్ వెబ్‌సైట్ ఉంది కదండీ! ఈ వెబ్‌సైట్‌లోనే యూజర్ గైడ్ అని ఉంది. ఈ యూజర్ గైడ్‌ని క్లిక్ చేసినట్లయితే దానిలో మీకు ఇక్కడ లిస్ట్ కనిపిస్తుంది. యూజర్ గైడ్ ఫర్ ఫిల్లింగ్ ఆన్‌లైన్ అప్లికేషన్, యూజర్ గైడ్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇన్ ఇంగ్లీష్ అలాగే ఇన్ తెలుగు. ఈ 3 ఉన్నాయండి. దీన్ని మీరు క్లిక్ చేయండి ఇంగ్లీష్‌ని. ఇక్కడ చూడండి. టీఎస్ ఎంసెట్ 2023 యూజర్ మాన్యువల్ ఇచ్చేసారు. దీన్ని చక్కగా మీరు స్క్రోల్ చేసుకుంటూ ఒకసారి చూడండి. ఈ ఆన్‌లైన్ టెస్ట్ ఎలా రాయాలో మీకే అర్థమైపోతుంది. ఓకే. అంటే పిక్చర్స్‌తో సహా ఇచ్చేసారండి. కాబట్టి మీకు అస్సలు తెలియని వాళ్ళు కూడా ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఓకే. ఇక్కడొచ్చేసి ఎంటర్ యూజర్ నేము అలాగే ఎంటర్ పాస్వర్డ్. అంటే పాస్వర్డ్ ఆల్రెడీ వాళ్ళు చెప్తారు. ఎగ్జామ్ హాల్‌కి వెళ్ళిన తర్వాత అవి ఎంటర్ చేసేసి సైన్ ఇన్ అవుతారు మీరు ఫస్ట్. ఓకే. మీ సిస్టమ్ నంబర్ అన్నమాట ఇది. C001 అంటే ముందు వాళ్ళు చెప్తారు. ఏ సిస్టమ్ దగ్గర మీరు కూర్చోవాలో, మీకు సిస్టమ్ నంబర్ ఎంతొచ్చిందో దాన్ని బట్టి కూడా వాళ్ళు ఒక షీట్‌లో ఎంటర్ చేసుకుంటారు. ఏ సిస్టమ్‌లో ఎవరు ఎగ్జామ్ రాసారనేది కూడా చూస్తారన్నమాట. క్లియర్? అలాగే ఇక్కడ స్టూడెంట్ యొక్క ఫోటో కూడా హైలైట్ అయిద్ది. ఓకే. నెక్స్ట్ స్టూడెంట్ యొక్క పేరు కూడా ఇక్కడ వచ్చిద్దన్నమాట. సో, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి. ఓకే. ఎలాగో మీరు ఎగ్జామ్ హాల్ లోపలికి గంటన్నర, గంట ముందు మీరు వెళ్ళిపోతారు కాబట్టి అప్పుడు ఇవన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే. అందుకని ఇక్కడ చెప్తున్నారు. ఫర్ ప్రాక్టీసింగ్ మాక్ టెస్ట్ జస్ట్ క్లిక్ ఆన్ సైన్ ఇన్ బటన్ ఇన్ ద అబోవ్ స్క్రీన్. ప్లీజ్ నోట్ దిస్ ఈస్ ఓన్లీ ఫర్ మాక్ టెస్ట్. ఇది ఎందుకు ఇచ్చారంటే ఆల్రెడీ కొన్ని సెట్స్ మీకు ప్రాక్టీస్ అవుతుంది అని చెప్పేసి పెట్టడం జరిగింది. సో, ఇది క్లిక్ చేసి మీరు ఎగ్జామ్‌ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే. ఇందాక చెప్పాను కదా! మీరు ఆన్‌లైన్ సెంటర్‌కి వెళ్లి, ఇంటర్నెట్ సెంటర్‌కి వెళ్లి ప్రాక్టీస్ చేసుకోండి అని. దాని బదులు మీ ఇంట్లో కంప్యూటర్ ఉంటే చక్కగా మీరే కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగే రీడింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారండి. ఆ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా జాగ్రత్తగా చదవండి. ఇన్‌స్ట్రక్షన్స్ చదివితే మీకు చాలా వరకు అర్థమైపోతాయన్నమాట. అంటే ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? ఆ సబ్జెక్ట్స్‌లో ఎన్ని క్వెషన్స్ ఉంటాయి? ఆ క్వెషన్స్‌కి ఎన్ని మార్క్స్ ఉంటాయి? నెగెటివ్ మార్కింగ్ ఉందా? లేదా? ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఉంటాయండి మీకు. అర్థమైందా? ఇన్‌స్ట్రక్షన్స్ చూడండి ఇక్కడ ఇచ్చారు. మొత్తం 3 సబ్జెక్ట్స్ ఎంపీసీ వాళ్ళైతే. అదే బయాలజీ వాళ్ళైతే 4 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా! అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ. బోటనీ, జువాలజీ కలిపి బయాలజీ అని ఉంటుంది. ఓకే. అలాగే ఇక్కడ తీసుకున్నట్లయితే ఈచ్ క్వెషన్‌కి 1 మార్కేనండి. నెగెటివ్ మార్కింగ్ ఏమీ లేదు ఈ ఎగ్జామ్‌లో. ఓకే. కానీ నెగెటివ్ మార్కింగ్ లేదు మీకు. ఇక్కడ ఆల్రెడీ రాసారు చూడండి. నెగెటివ్ మార్కులు ఉండవు అని రాసారు క్లియర్‌గా. ఓకే. కాబట్టి కంగారు లేదు. నెక్స్ట్ ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ చదివినట్లుగా మీరు ఒప్పుకుంటూ ఇక్కడ చిన్న బాక్స్‌లో మీరు క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ క్లిక్ చేసేయండి. ఓకే. నెక్స్ట్ ఎప్పుడైతే మీరు ఐ యామ్ రెడీ టు బిగిన్ అని క్లిక్ చేస్తారో, అంటే ఇది కూడా మీకు ఇన్విజిలేటర్ ఇన్‌స్ట్రక్షన్ ఇస్తారు. ఎప్పుడు క్లిక్ చేయాలో కూడా చెప్తారు. ఆ క్లిక్ చేసిన వెంటనే మీకు సిస్టమ్ మీద రైట్ సైడ్ టైమర్ ఉంటుందని చెప్పాను కదా! అంటే ఒక క్లాక్ లాగా కనిపిస్తూ ఉంటదనమాట. అది ఆన్ అయిపోయిద్ది ఆటోమేటిక్‌గా. ఓకే. అది ఆన్ అయిపోతుంది. మీ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయిద్ది. ఓకే. స్టార్ట్ అయిపోయిన తర్వాత మీరు ఎలా ఆన్సర్ చేయాలి క్వెషన్స్ అనేది ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. ఇప్పుడు మరి మీకు టైం తెలియాలి కదా! ఎక్కడుందో చూడండి. 179.26 సెకండ్స్‌తో పాటు కనిపిస్తుంది మనకి. సో, ఈ టైమ్‌ను చూసుకుంటూ ఇంకెంత టైం ఉందో జాగ్రత్తగా ఫాలో అవుతూ ఉండండి. ఓకే. ఎటువంటి టెన్షన్ పడకండి. ఓకే. ప్రశాంతంగా ఎగ్జామ్ రాయండి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ప్యాలెట్ అని చెప్పారు కదా మనకి. సో, క్వెషన్ ప్యాలెట్ అంటే ఎన్ని క్వెషన్స్ ఉంటాయి మొత్తము, అలాగే ఆన్సర్ చేస్తే ఎలాంటి స్టేటస్ కనిపిస్తుంది, ఆన్సర్ చేయకపోతే ఏంటి, రివ్యూలో పెడితే ఏంటి, అసలు ఆ క్వెషన్ చూడకపోతే ఏంటి, ఆన్సర్ చేసి రివ్యూలో పెడితే ఏమవుతుంది, ఇవన్నీ కూడా మీకు ఇన్‌స్ట్రక్షన్స్ క్లియర్‌గా ఇచ్చేసారు. ఒకసారి చూసుకోండి. ఓకే. ఇక్కడ క్వెషన్స్ ఉన్నాయి కదండీ! ఇక్కడ చూడండి 1, 2, 3, 4 మొత్తం 4 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట క్వెషన్‌కి. ఈ 4 ఆప్షన్స్‌లో మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే దాని మీద క్లిక్ చేయండి. ఒకసారి క్లిక్ చేసిన తర్వాత మీరేం చేయాలి? నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ కొడితేనే అప్పుడే ఆ ఆన్సర్ కరెక్ట్ అయినట్లుగా సేవ్ అవుతుంది.
ఓకే. ఒకవేళ మీరు ఈ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టకుండా మీరు ఇక్కడ చేసేదేంటంటే స్టూడెంట్స్ పొరపాటున ఈ సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ వాడితే బెస్ట్ అండి ఎప్పుడు కూడా. వాడకుండా ఈ క్వెషన్ ఆన్సర్ చేసేసారు. చేసేసి అయిపోయిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టకుండా ఇక్కడ ఈ లిస్ట్‌లో ఎక్కడో ఒక చోట జస్ట్ క్లిక్ చేశారు. సెవెంత్ మీద క్లిక్ చేశారనుకుందాం. అప్పుడేమవుతుందని చెప్పారు ఇన్‌స్ట్రక్షన్స్‌లో? ఇక డైరెక్ట్‌గా క్లిక్ చేసుకోవచ్చని చెప్పారు కదా! ఇప్పుడు ఏడో నంబర్‌ని క్లిక్ చేశారు కాబట్టి ఈ క్వెషన్ క్లోజ్ అయిపోయి ఏడో క్వెషన్ మీకు హైలైట్ అయిద్ది. మరి ఈ ఆన్సర్ సేవ్ అయిందా? అవ్వలేదు కదా! ఎప్పుడు సేవ్ అయిద్ది? సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత అప్పుడు 7 అని క్లిక్ చేయండి. సెవెంత్ క్వెషన్ కనిపించిద్ది. అంతేగాని ఇది క్లిక్ చేయకుండా కానీ సెవెంత్ క్లిక్ చేశారనుకోండి డైరెక్ట్‌గా, ఇక్కడ మీరు ఆప్షన్ పెట్టినప్పటికీ కూడా ఇది సేవ్ అవ్వదు అని చెప్తున్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ అలాగే ఈ పేజ్‌లో కూడా చూడండి అడుగున ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అన్నారు. అలాగే క్లియర్ రెస్పాన్స్. మీరు ఆల్రెడీ పెట్టేశారనుకోండి ఆన్సరు. అది తప్పయింది. అది క్లియర్ చేయాలి అనుకోండి. అప్పుడు క్లియర్ రెస్పాన్స్ అని ఇవ్వండి. అంటే ఆ ఆన్సర్ పోయిద్దనమాట. మరలా ఇంకొకటి పెట్టుకుంటారు. నేను ఇంకొకసారి చదువుకొని దాని ఆన్సర్ కరెక్టా కాదో ఫైనలైజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను అనుకున్నారనుకోండి. అప్పుడు మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ పెట్టుకోండి. ఇది క్లిక్ చేసిన వెంటనే అప్పుడేమవుతుంది? ఇక్కడ చూడండి మీకు ప్యాలెట్‌లో ఇక్కడ వైలెట్ కలర్‌లో ఉంది కదా! మార్క్డ్ ఫర్ రివ్యూ. ఇది. అంటే ఆన్సర్ చేయకుండా మార్క్డ్ ఫర్ రివ్యూలో పెడితే ఇట్లాగా. మీరు అలా కాకుండా ఏదో ఒక ఆన్సర్‌ని క్లిక్ చేస్తారు ఆప్షన్‌ని. అంటే ఏనో, బీనో, సీనో, డీనో ఈ 4లో ఏదో ఒకటి క్లిక్ చేస్తారు. చేసిన తర్వాత కూడా మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ పెట్టారనుకోండి. అంటే మీరు ఆన్సర్ చేసినా సరే ఇంకొకసారి చూసుకోవాలనుకుంటున్నారు. అలాంటప్పుడు ఏమవుతుంది? ఆన్సర్ పెట్టేసారు మీరు. ఎగ్జామ్ టైమ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయింది మీ సిస్టము. కాకపోతే మీరు పెట్టిన ఆన్సరు రివ్యూలో ఉన్నప్పటికీ కూడా లక్కీగా అదే ఆన్సర్ కరెక్ట్ అయిందనుకోండి. అప్పుడు మీకు మార్క్ యాడ్ అయిద్ది. అలా కాకుండా అసలు ఆన్సరే చేయకుండా రివ్యూలో పెట్టి ఓన్లీ ఎంప్టీగా పెట్టేసి రివ్యూలో పెట్టారనుకోండి. మీరు ఆన్సర్ చేయలేదు కదా! చేయకపోతే ఎలా మార్క్ వచ్చిద్ది మీకు? ఆన్సర్ చేసి రివ్యూలో పెట్టినా కూడా అదే ఆన్సర్ కరెక్ట్ అయితేనే మార్కు. లేకపోతే మార్క్ రాదు అని చెప్తున్నారు. అర్థమైంది కదండీ! అలాగే ప్రతి దానికి కూడా సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇక్కడ కలర్స్ ఇచ్చారు కదా! ఇక్కడ రెడ్ కలర్ ఇచ్చారు. నాట్ ఆన్సర్డ్ అంటే ఫస్ట్ క్వెషన్ ఇంకా ఆన్సర్ చేయలేదు అని అర్థం. ఓకే. సెకండ్ క్వెషన్ కూడా ఆన్సర్ చేయలేదు అని అర్థం. అలాగా క్వెషన్స్‌ని పెంచుకుంటూ వెళ్తాం గదా! అంటే ఒక్కొక్కటి ఆన్సర్ చేసుకుంటూ వెళ్తాం కదా! ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఏమవుతుంది? మనకి ఇంకెక్కడైనా పొరపాటున మనం స్కిప్ చేసామనుకోండి చూడకుండా, అప్పుడేమొస్తుంది? ఇక్కడ నాట్ విజిటెడ్ అని వచ్చిద్ది. ఓకే. 78 నాట్ విజిటెడ్ అంటే 78థ్ క్వెషన్‌ని 78వ క్వెషన్‌ని అసలు మీరు చూడలేదని అర్థం. సో, ఒకసారి వెళ్లి చూడండి అని అర్థం. దాని మీద డైరెక్ట్‌గా మీరు ఆ 78 మీద క్లిక్ చేస్తే ఆ క్వెషన్ కనిపించిద్దనమాట. ఓకే. నెక్స్ట్ ఎగ్జామ్ సమ్మరీ. సో, అన్ని క్వెషన్స్ మీరు ఆన్సర్ చేశారు. ఇక్కడ మీకు ఏ సబ్జెక్ట్‌లో ఎన్ని క్వెషన్స్ మీరు ఆన్సర్ చేశారు, ఎన్ని ఆన్సర్ చేయలేదు, ఎన్ని రివ్యూలో పెట్టుకున్నారు, ఎన్ని అసలు విజిట్ చేయలేదు, ఇవన్నీ కూడా మీకు లిస్ట్ వచ్చేసిద్దనమాట. ఓకే. నెక్స్ట్ ఆర్ యూ షూర్ యూ విష్ టు సబ్మిట్ ది గ్రూప్ ఆఫ్ క్వెషన్స్ ఫర్ మార్కింగ్? యెస్. సో, ఇక్కడ మీరు షూరేనా ఇంకా సబ్మిట్ చేయటానికి అనుకుంటే సబ్మిట్ చేయొచ్చు. ఓకే. యువర్ టెస్ట్ విల్ బి సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ విత్ దిస్ కన్ఫర్మేషన్. కంపల్సరీ సబ్మిట్ చేయాలని లేదండి. లాస్ట్ మినిట్ వరకు కూడా మీరు వెయిట్ చేయండి. ఏం పర్లేదు. ఆటోమేటిక్‌గా సిస్టమే క్లోజ్ చేసేసిద్ది. మీరు చెయ్యొద్దు. ఒకసారి మీరు సబ్మిట్ చేసిన తర్వాత మరలా ఆన్సర్ గుర్తొచ్చిందనుకోండి, అప్పుడు ఇంక ఓపెన్ చేయడానికి ఉండదు. టైం ఉన్నా కూడా ఒకవేళ. అందుకని చివరి నిమిషం, క్షణం వరకు కూడా మీరు వెయిట్ చేయండి. నెక్స్ట్ అలాగే ఇక్కడ కూడా అంతేనండి. మనకెప్పుడు కూడా ఈ టైమర్ ఎప్పుడు కౌంట్ అయిద్దంటే ఐ యామ్ రెడీ టు బిగిన్ అని ఇన్‌స్ట్రక్షన్‌ను మనం క్లిక్ చేసినప్పుడు మాత్రమే. ఇది ఫస్ట్ పేజ్‌లోనే చూపించాను మీకు. ఓకే. ఆ తర్వాత కౌంట్ డౌన్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే 0 వస్తుందో ఆ కౌంటరు, ఆ టైమరు అప్పుడు మన ఎగ్జామ్ క్లోజ్ అయిపోతుంది అని అర్థం. క్లియర్? ఇక్కడ చూడండి. టైమ్ లెఫ్ట్ ఇంకెన్ని నిమిషాలుంది, ఎన్ని సెకండ్స్ ఉంది, మొత్తం డిస్‌ప్లే అయిద్దనమాట మనకి. జస్ట్ ఇదొకసారి మీరు చూడండి మీకే ప్రాక్టీస్ అయిపోతుంది. అర్థమైందా? మనకు ఆల్రెడీ యూజర్ గైడ్‌లో కూడా చక్కగా ఇచ్చారండి. మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ప్రాక్టీస్. ప్రాక్టీస్ లేకుండా నేను ఎంత చెప్పినా సరే, ఎవరు ఎంత చెప్పినా సరే మీకు ఉపయోగం ఉండదు. క్లియర్? సో, తప్పకుండా మీరు ఈ టీఎస్ ఎంసెట్‌ని కూడా జాగ్రత్తగా రాయండి. స్కోర్ వచ్చింది అనుకోండి,
జాయిన్ అవుతారా లేదనేది సెకండరీ థింగ్. ఫస్ట్ మనం మంచి స్కోర్ని తీసుకొచ్చుకుంటే మన మీద మనకి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది కదా. సో తప్పకుండా మీ అందరూ కూడా ఇన్ టైంలో ఎగ్జామ్ హాల్కి వెళ్ళండి. అలాగే ఎగ్జామ్ చక్కగా రాయండి. ఎటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేసుకోవద్దు. ఓకే. సో స్మూత్గా ఎగ్జామ్ రాసి మంచి స్కోర్ని సాధించాలి అని మిమ్మల్ని విష్ చేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.